ఒక ప్రఖ్యాతమైన ఒక గొప్ప దర్శకుడు చేతి ద్వారా సినిమా పరిశ్రమలోకి వచ్చి అండ్ తనదైన ముద్రతో చాలా పాత్రలు చేసి ఇంకా తర్వాత రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చి ఎక్కడున్నప్పటికీ కూడా తనదైన వ్యక్తిత్వాన్ని ఎక్కడ చేజార్చుకోకుండా రాజీ పడకుండా జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ వచ్చిన ఈ మహిళ మన పేరే దివ్యవాణి గారు. ఈ సినిమా ఇండస్ట్రీ పోకడలు, ఈ ధోరణులు అన్ని అర్థం చేసుకోవడానికి మీరు ఇబ్బంది పడ్డారండి? చిన్నదైనా పెద్దదైనా వయసుతో సంబంధాలు లేకుండా ప్రతి చోట ప్రాబ్లమ్స్ ఉండేది క్వైట్ కామన్. అది ఎందుకు డిజోన్డ్ ది ఇండస్ట్రీ వదిలేశారు? వర్క్ వర్క్ అప్పట్లో ఏముందని క్యారెక్టర్ చెప్పేవాళ్ళు, మమ్మీ వాళ్ళు మాట్లాడేవారు, ఒప్పుకునేవాళ్ళం. అయితే పెద్ద పెద్ద సినిమాలు మంచి మంచివి చాలా వరకు నాకు మిస్ అయిపోయినది. కొద్దిగా నాకు డిసప్పాయింట్ అనిపించేది. ఎందుకు మిస్ అవుతుందో నాకు తెలుసు. ఎందుకంటే కాంప్రమైజ్ లేక. సో ఫస్ట్ టైం నాన్నగారిని అపోలాలో మేము అప్పుడు ఫ్లైట్ ఎక్కిన తర్వాత చెప్పారు, ఇలా చనిపోయారంట నాన్నగారు అని చెప్పని. సో అప్పుడు నాన్నగారిని ఇప్పటికీ నాకు గుర్తండి. చెన్నై అపోలో హాస్పిటల్ చూస్తే ఆ మార్చి రూమ్లోకి వెళ్ళాను మా నాన్నగారిని చూడ. అంటే మీరు డిసప్పాయింటెడ్ అండి వెడ్లాక్ లైఫ్ లో? యా, ఒక అంటే హీ హ్యాడ్ రిలేషన్స్ విత్ సమ్ మేబీ అంటే వాళ్ళు ఒక ఆడది ఎక్కడ హర్ట్ అవుతుందో అక్కడ నేను హర్ట్ అయ్యాను. కొన్ని సంఘటనలు. ఉండే క్రైస్తవులు ఎవరు, ఊడిపోయే క్రైస్తవులు ఎవరో తెలియాలి అంటే మోడీ గారు లాంటి వాళ్ళు నిలబడాలి. మీరు ప్రాపగండా చేయడానికి వెళ్తారా? ప్రాపగండను కాదు, ఇప్పుడు మన బ్రదర్ అనిల్ లాగా, పాల్ గారు లాగా. ఆ లోకేష్ గారు తన తండ్రి అరెస్ట్ అనగానే అసలు వెనక్కి 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 వెళ్ళిపోయి నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోయి నా కళ్ళలో అలా ఉండిపోయింది. ఎందుకంటే ఆయన నాకు ప్రాణభిక్ష పెట్టాడండి. నాకు కరోనా వచ్చిన టైంలో కాక్టైల్ అనే ఇంజెక్షన్ 1.5 lakh రూపీ అండి. అది నన్ను తొక్కుతున్నారు అని ఆయన దగ్గర రాంగ్ గైడెన్స్ ఏం తీసుకెళ్లారని నేను విన్నానంటే, ఈమె జగన్ కోవట్టు, అందుకే క్రైస్తత్వం గురించి ఇలా మాట్లాడుతుంది అని చెప్పని రాంగ్ గైడెన్స్ తీసుకువెళ్ళారు. రాజకీయాలకు సూట్ అవుతారని అనుకుంటున్నారా మీరు? సినిమా ఇండస్ట్రీకే సూట్ అవ్వలేదు? హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. నిజంగానే అంటే కొంతమంది గురించి చెప్పేటప్పుడు అది నిజంగా స్పెషల్గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రఖ్యాతమైన ఒక గొప్ప దర్శకుడు చేతి ద్వారా సినిమా పరిశ్రమలోకి వచ్చి అండ్ తనదైన ముద్రతో చాలా పాత్రలు చేసి ఇంకా తర్వాత రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చి ఎక్కడున్నప్పటికీ కూడా తనదైన వ్యక్తిత్వాన్ని ఎక్కడ చేజార్చుకోకుండా, ఎక్కడ ఎవరికి రాజీ పడకుండా జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ వచ్చిన ఈ మహిళ మన పేరే దివ్యవాణి గారు. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. లెట్ us వెల్కమ్ హర్ విత్ బోత్ ది హ్యాండ్స్. నమస్తే. నమస్తే. మా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ బిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్ టు యూ, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అలానే మా నాగేంద్ర గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం. నమస్కారం. అంటే ఇన్ జనరల్ గా మిమ్మల్ని నేను పెళ్లి పుస్తకం సినిమా దగ్గర నుంచి నాకు తెలుసు. అప్పుడు రోజుల్లో మెడ్రాస్ లోనే ఉన్నాం కాబట్టి ఓపెనింగ్ దగ్గర నుంచి రికార్డింగ్ పూజల దగ్గర నుంచి అన్ని ప్రతిదీ నాకు బిట్ బై బిట్ గుర్తున్నాయి. నాకెప్పుడు ఒక డౌట్ ఏంటంటే, మీ పేరు ఆ సినిమాలో బాపు గారు, రమణ గారు, సావిత్రి గారు అని పెట్టారు. స్క్రీన్ నేమ్ సావిత్రి అని. భామ పెళ్లి పుస్తకమే కదా? అవును. భామ, సత్యభామ కాదమ్మా, మీ పేరు సినిమా క్యారెక్టర్ పేరు అది. అవును. సావిత్రిని పెట్టామని చెప్పారు నాకు రమణ గారు. మీ పేరు సావిత్రిని మార్చేమని. అచ్చా, అంటే అప్పుడు మిస్సమ్మ సినిమా చూసావా అని అడిగారు నన్ను. అయితే ఆ డిస్కషన్ జరిగిన మాట వాస్తవం. సావిత్రి లాగా రౌండ్ ఫేసు, కళ్ళు అంతా అమ్మాయి బాగుందని పెడితే అంటే
అప్పటికే దివ్య వాణి ఫిక్స్ అయిపోయింది. మమ్మీతో డిస్కషన్ అయితే జరిగింది పెడితే బాగుంటదండి అని చెప్పానంటే, అప్పటికే నేను డాన్స్ రాజా డాన్స్ అని కన్నడ మంచి వినోద్ రాజా గారితో మంచి హిట్ కొట్టాం. సో దివ్యవాణి అని పెట్టేశామని ఇంకా బొమ్మగారు దానికి చెప్పడాన్ని బట్టి అది అలా బ్రేకప్ అయిపోయింది. నాకు గుర్తుంది. ఆల్రెడీ ఒక సావిత్రి గారు ఉన్నారు, మళ్ళీ మనకి అంత అర్హత ఉండాలి కదా ఆ పేరు కనే అని దివ్యవాణి అనేది మనకి వాణి అనేది ఇంట్లో బాగా ఇంట్లో అలవాటు పడ్డ పేరు. ఆ డిస్కషన్ అయితే వచ్చింది. ఇట్స్ వాస్తవం. అదే నా జ్ఞాపకం కరెక్ట్ అయితే. అవును. అంటే మీరు చాలా యంగ్ ఏజ్ లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఈ సినిమా ఇండస్ట్రీ పోకడలు, ఈ ధోరణులు అన్ని అర్థం చేసుకోవడానికి మీరు ఇబ్బంది పడ్డారండి? నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను నాగేంద్ర గారు. జనరల్ గా ఏంటంటే, ఎందుకు ఇండస్ట్రీ అనగానే పోకడలు రాకడలు ఎందుకు అంటారో నాకు అర్థం కావట్లేదు. వై? బికాస్ ఒక ఆడది ఎక్కడికి వెళ్ళిందన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనము కామన్ ఏమీ తెలియని ఒక మామూలు రోడ్డు మీద నడుచుకునే ఆడది దగ్గర నుంచి అది రాష్ట్రాన్ని ఏలేటువంటి స్త్రీ అయినా సరే, స్త్రీ అంటే చిన్నదైనా పెద్దదైనా వయసుతో సంబంధాలు లేకుండా ప్రతి చోట ప్రాబ్లమ్స్ ఉండే అనేది క్వైట్ కామన్. అది నవే డేస్ ఇప్పుడు అది అసలు చాలా అసలు ఎలా అంటే ఒక తండ్రి బిడ్డని నమ్మలేని పరిస్థితులు, ఒక తాతను మేనమామను వదిలిపెట్టలేని పరిస్థితులు. అయితే దేవుడి దయను బట్టి నా అదృష్టం ఏంటి అంటే నా కుటుంబీకులు ఎప్పుడు కూడానండి. సో నేను ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో నాకు ఒక అవకాశం ఇవ్వండి అని మా అమ్మగారు మా సిస్టర్ నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వెళ్ళనివ్వలేదు. అంత పైగా నాకేంటంటే నా ఆల్బమ్ ఫస్ట్ తీసిన వెంటనే అప్పుడు ఎస్పి వెంకన్న బాబు గారు అని ఆల్మోస్ట్ అందరి స్టార్స్ కి ఆయనే డేట్స్ చూసేవాళ్ళు. అసలు నా ఆల్బమ్ ఆ ఫోటో షూట్ చేసేవాళ్ళు అప్పట్లో. వచ్చిన వెంటనే ఆ స్టూడియోలో ప్రింట్ పడుతుండగానే ఎవరు ఈ అమ్మాయి, ఒక్కొక్క యాంగిల్లో రాధ లాగుంది, రాధిక లాగుంది, విజయశాంతి లాగుంది, పాత బీసరోజదేవి లాగుంది అని చెప్పని డైరెక్ట్ గా వెంకన్న బాబు గారి చేతికి వెళ్ళిపోయింది మా ఆల్బమ్. అవకాశాల కోసం నేను ఎక్కువ కష్టపడలేదు. అంటే ఇప్పుడు పెళ్లి పుస్తకం సినిమా కూడా వెంకన్న బాబు గారి ద్వారా అంటే వెంకన్న బాబు గారి చేతిలోకి మన ఆల్బమ్ వెళ్ళటం, ఇమీడియట్ గా అర్జున్ గారితో అప్పుడు అది శారదాంటి చేశారండి ఆ మూవీకి మాట్లాడటం. బట్ అక్కడ వాళ్ళ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్. అక్కడ మనకి అవకాశం రావటానికి కానీ మాట్లాడి, సో దానికి అవకాశం రాలేదు, వచ్చింది, నేను చేయలేకపోయాను. సో అప్పుడు అట్లా వెళ్ళిపోవటం. ద్వారకి అంకుల్ మా ఇంటి వెనకాల ఉండేవాళ్ళు అనమాట. మనం అప్పుడు ఎక్కడ దొరికిన సైకిల్ దొక్కుకోవటం ఏదో ఆటలే కదా మనకు. అలా వెళ్తున్నప్పుడు ఎవరి అమ్మాయి నల్లారి కింద పొన్ను గుండుగుండా యారు అని చెప్పాను. సో అలా డాన్స్ కి ఓకే అయిపోతాం. అంటే అవకాశాల కోసం చాలా మంది సంవత్సరాలు ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేను అసలు వెళ్ళంగానే ఫస్ట్ నేను హాలిడేస్ నా ఫస్ట్ మూవీ సర్దార్ కృష్ణమనాయుడు. అందులో నేను కృష్ణ గారికి కూతురు 10th ఎగ్జామ్ రాసి వచ్చానండి. నేనేదో అసలు తమిళనాడు చూడటం ఫస్ట్ టైము, తెనాలి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు తప్పించి స్టేట్ దాటింది లేదు. మనకి తెనాలి మన నేటివిటీ అంటే ఎలా ఉంటాము, మా అమ్మ అక్క కుటుంబము చుట్టుపక్కల వాళ్ళు. అప్పుడు కూడా మమ్మీ చాలా డిసిప్లైన్డ్ గా ఉండేవాళ్ళు. ఎక్కువ ఎవరింటికి వెళ్ళటం కానీ ఫ్రెండ్స్ అని బయటకు వెళ్ళటం కానీ అలా అలవాట్లేదు. 14 years 15 years అంటే ఏమి మనకి లైఫ్ మీద ఏం తెలుస్తుంది, జీరో నాలెడ్జ్. వచ్చిన వెంటనే విత్ ఇన్ 1 month లో సర్దార్ కృష్ణమనాయుడు. సో అప్పుడు వేసింది ఇప్పటి వరకు అలా కొనసాగుతూ. మీ ఫాదర్ ఏం చేసేవారమ్మా? నాన్నగారు తెనాలి అండి. పర్చూరి వెంకటేశ్వరరావు గారని మా మేనత్త మామయ్య గారు, వాళ్ళకి సబ్ జైల్ కాంట్రాక్ట్, వాళ్ళకి సంబంధించిన బిజినెస్ లో కూడా నాన్నగారు ఇన్వాల్వ్ అవుతూ చూసుకుంటూ ఉండేవారు. నేను ఎప్పుడు మీ మదర్ ని చూసాను కానీ మీ ఫాదర్ ని ఎప్పుడు చూడలేదు. నాన్నగారు చనిపోయారు. నేను చెన్నైకి వచ్చిన అప్పుడు నేను కేసర్ దాస్ గారిది అడవిలో అర్ధరాత్రి అని ఒక మూవీ చూసాను. ఆ సాంగ్ ఒక్కటి మా నాన్నగారు ప్రివ్యూ అప్పుడు చూసారు. గుడ్ లక్ థియేటర్ ఉండేది, అక్కడ ప్రివ్యూ చూసుకుని బ్యాక్ సైడ్ ఉండేది. సో అక్కడ ఫస్ట్ కాపీలో చూసుకున్నారు నాన్నగారు. ఆ తర్వాత ఆయన అపోలో హాస్పిటల్లో నేను షూటింగ్ లో ఉండగానే నాన్నగారు చనిపోయారు. మీరు షూటింగ్ లో ఉంటుండగా పోయారు. ఎక్కువ సిక్ అయింది కూడా లేదు ఆయన. సడన్ గా ఫీవర్ అది రావటం. అప్పట్లో ఆయనకి ఐ థింక్ బోన్ క్యాన్సర్. ఓకే.
జస్ట్ అది ఎక్కడ ఏంటి అని కనుక్కునే లోపునే నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయారు. నాకు షూటింగ్ లో ఉన్నాము అంటే సెంటిమెంట్ అనేది చాలా మంది నమ్మరు. సో ఇప్పుడు వినోద్ రాజా గారిని మొన్న నేను బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా రీసెంట్ గా మాట్లాడటం జరిగింది. అబ్బాయికి 17 years, నాకు 14 years. కన్నడ రాదు మనకి. ద్వారకి రాజా అని పరిగెత్తుకుంటే హక్ చేసుకోవాలి. అక్కడ దగ్గర రాజా అని హక్ చేసుకునేసరికి ఆగిపోయేదని. యారు కర్కోబంద్రి ఉడికిగా ఎందుకు తీసుకొచ్చారు ఈ అమ్మాయిని? లవ్ సీజన్ భయం వేసేది అనమాట. హక్ చేయాలి చాలా అసలు ఎందుకు నువ్వు వెళ్ళిపోయి తెనాలి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని అలా ఇలా గట్టి గట్టిగా మాట్లాడేవాళ్ళు. ద్వారకేష్ గారు మా అమ్మగారు కొంచెం కొత్త కదండి భయపడుతుంది అంటే ఆ షై ఉండేది నాలో అప్పుడు. సో ఆఫ్టర్ లాంగ్ టైం మొన్న వినోద్ రాజా గారితో మాట్లాడుతుంటే అసలు ఎంతో సంతోషం అనిపించింది. అంటే చిన్న తనకి 17 years, నాకు 14 కంప్లీట్ 15 years. ఆ షూటింగ్ టైంలో సాంగ్ జరుగుతా ఉందండి మాకు ప్రీమియర్ స్టూడియోలో. సో మమ్మీది ఏమైందంటే సెంటిమెంట్ గారు శారీ కాలిపోయింది ఐరన్ చేస్తుంటే. మా అమ్మగారు వీళ్ళ నాన్నగారికి హెల్త్ బాగాలేదు, ఏంటండి శారీ కాలిపోయిందని బాగా ఏడ్చారు. మీరు నమ్మరు నాగేంద్ర గారు, అక్కడే మమ్మీ వాక్ చేస్తా వంటలు అన్నిట్లో మా అమ్మగారు మంగళసూత్రాలు పెరిగిపోయినాయి. నా మంగళసూత్రాలు అండి మా హస్బెండ్ కి. అంటే మనకి ఏంటంటే ఎంత బంగారం ఉన్నా కూడా పసుపు తాడు కంపల్సరీ. అమ్మ అందులో పెద్ద పెద్ద సూత్రాలు, ఆమె చాలా లక్షణంగా ఉండేది మనిషి. మేము చాలా దాన్ని అందరినీ వెతికాం. మీకు కావాలంటే డబ్బులన్నీ ఇస్తాము అంటే కాస్ట్యూమ్స్ ఏంటి, అమ్మ తిరిగిన చోట మొత్తం అక్కడ గార్డెన్ లాగా ఉండేది పెద్దది, మొత్తం వెతికాము కనపడలేదు. ఆ 2 days తర్వాత నాన్నగారు చనిపోయారు. మాకు ఫోన్ వచ్చింది, అప్పుడంతా ల్యాండ్ ఫోన్స్ ఉండేవి. చెన్నై నుంచి అక్క చెప్తే ఇంకా ద్వారకి అంకుల్ మాకు చెప్పలేదు నాన్నగారు చనిపోయారని. మీ నాన్నగారికి ఎక్కువ ఒళ్ళు అప్పుడంటే ఏంటంటే ఒకటే షెడ్యూల్ ఉండేది షూటింగ్స్ అంటే, లైక్ 45 days 30 days సింగిల్ స్ట్రెచ్ లో వెళ్ళిపోయేది. అందులో మేము కొత్త వాళ్ళం అంటే ఎక్కడ గ్యాప్ ఇచ్చేవాళ్ళు కాదు. అదేదో కొన్ని బడ్జెట్స్ దానికి లెక్కలు ఉంటాయి కొత్త వాళ్ళతో చేసేవాళ్ళు. సో అట్లా ఇంకా షూటింగ్ అందులో నేను టోటల్ హీరోయిన్. అబ్బాయిది నాది ఎక్కువ కాంబినేషన్ సాంగ్స్ అయ్యి పాపం 10 days బ్రేక్ ఇచ్చి పంపించారు. సో ఫస్ట్ టైం నాన్నగారిని అపోలాలో మేము అప్పుడు ఫ్లైట్ ఎక్కిన తర్వాత చెప్పారు ఇలా చనిపోయారంట నాన్నగారు అని చెప్పని. సో అప్పుడు నాన్నగారిని ఇప్పటికీ నాకు గుర్తండి. చెన్నై అపోలో హాస్పిటల్ చూస్తే ఆ మార్చరీ రూమ్ లోకి వెళ్ళాను మా నాన్నగారిని చూడాలని. అలా పడుకొని ఉన్నారు. ఆయన చాలా అందంగా ఉంటారు మా నాన్నగారు. ఎన్టీఆర్ లాగా ఉండేవాళ్ళు. ఆయన నోస్ కానీ హెయిర్ స్టైల్ అందరూ చౌదరి గారు అని. అప్పటి వరకు ఆయనకి ఎప్పుడు సిక్ అయింది లేదండి. ఈజ్ లవ్లీ ఫాదర్ అనమాట. ఇప్పుడు మమ్మల్ని అరిచింది కానీ కొంచెం ఇన్నోసెంట్ పర్సన్. ఎవరితో అంటే ఈ లోకంలో ఉండే జిమ్మిక్స్ అవన్నీ తెలియదు క్వైట్. చాలా ఎవరు కూడా ఆదినారాయణ చౌదరి గారు అంటే ఒక మంచి పర్సన్. అంటే ఆ రోజుల్లో సొసైటీ కల్చర్స్ లేకపోతే అవన్నీ అలాగే ఉండేవి, అందరూ అలాగే ఉండేవారు దాదాపుగా. కొందరు మరీ రైటియస్ గా ఉండేవారు. అంటే నాన్నగారు ఏంటంటే అగ్రికల్చర్ నుంచి వచ్చిన ఫ్యామిలీ. బురిపాలెం కొత్తపాలెం పక్క పక్కనే. కృష్ణ గారి వాళ్ళంతా మా పెద్దనాన్నగారు వాళ్ళు కౌలుకి అది తీసుకొని చూసుకునే వాళ్ళు అనమాట. సో అట్లా కృష్ణ గారితో కూడా నాన్నగారికి మంచి అప్పట్లో ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్తలో వాళ్ళిద్దరూ ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు అయి ఉండొచ్చు మేబీ. అంటే ఇన్ జనరల్ గానమ్మా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్ళు 2 రకాలుగా వస్తారు. ఒకటి ప్యాషన్, కొంతమంది అయిపోవాలి శ్రీదేవి అయిపోవాలని, లేకపోతే విజయశాంతి గారు అయిపోవాలని, ఏవో కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. కొంతమంది కేవలం ఒక ప్రొఫెషన్గా ఒక లైవ్లీహుడ్, మనం దీనిలో నిలదొక్కుకోవాలి, ఈ పరిశ్రమలో మనం నిలబడాలి అనుకుని వచ్చేవాళ్ళు ఇంకొక సెక్షన్ ఉంటారు. మీరు ఇందులో ఏదమ్మా? 2 కాదండి. 2 కాదు. వచ్చిన ప్రతి దాన్ని నేర్చుకుని ప్రూవ్ చేసుకునే కేటగిరీ నేను. ఈవెన్ దో నా పొలిటికల్ లైఫ్ కానీ, నా డివోషనల్ లైఫ్ కానీ, నా ఫ్యామిలీ లైఫ్ కానీ, అండ్ సినిమా ఇండస్ట్రీ కానీ, నేను ఏది అనుకోని నిజంగా మీరు ఇప్పుడు చెప్తుంటే నేను ఆలోచిస్తున్నాను నాగేంద్ర గారు. నాకేది కూడా నేను ఇది అవ్వాలని నేను ఎప్పుడు అనుకోలే. అనుకునే వయసు వచ్చేసరికి తేబడిపోయాను. సో నాకెప్పుడు కూడా ఒక పని నేను పట్టుకోను. అంటే మీరు చెప్పినాక రియల్ గా ప్రామిస్ నేను ఇప్పుడు నేను ఒక పని పట్టుకున్నా అంటే దాన్ని సాధిస్తాను. దట్ ఈజ్ నాకు ఆ టాలెంట్ ఉండేది. మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి నాకు అర్థమవుతుంది. ఫ్రాంక్ గా నేను ఏదో శ్రీదేవి అవ్వాలి అని రాలా అసలు. నేను ఇండస్ట్రీ మా అక్క అంటే నాకు బాగా ఇష్టము, చాలా ప్రేమ నాకు.
మా అక్క అప్పటికి తను ఇండస్ట్రీకి వచ్చింది. తను మా జయప్రద చెప్పాలి, అందరూ అవును జయప్రద అనేవాళ్ళు. చాలా ముక్కు షార్ప్ చేశారా సినిమాలు. చెక్ వచ్చి ఏదో ఒక 2-3 మూవీస్ చేశారు. తన బ్యాడ్ లక్ తరంగాలని అప్పట్లో ఎంఎస్ రెడ్డి గారు చేసిన మూవీలో తను సుమన్ గారితో బుక్ అయి చేయబోయే టైంలో తనకు అమ్మవారు వచ్చింది. సో అలా ఆ మూవీ మిస్ అయిపోయింది. ఆ తర్వాత కూడా ఒక 2-3 మూవీస్ మిస్ అయిపోయింది. తను అనుకున్నదిగా రీచ్ అవ్వలేకపోయి. సో సిస్టర్ క్యారెక్టర్ అట్లా చేసింది. ఈలోపు ఏమంటే మనం క్లాష్ వచ్చేసాం. మనం రావటం అలా వెళ్ళిపోవటం అయిపోయింది. అసలు ఏమి నాకు ఏం తెలియదు. ఐ డోంట్ నో, జీరో నాలెడ్జ్ ఇన్ మూవీస్. నేను ఎక్కడ పోలేదు, యాక్టింగ్ ప్రాక్టీస్ చేయలేదు. అండ్ అదే అప్పుడు ఈ వెళ్ళి నేర్చుకుంటారు కదా కోర్సులు, అలా ఏం తెలియదు. అంటే అప్పుడు కోర్సులు లేవు కదమ్మా, యాక్టింగ్ కోర్సులు గట్ట. ఎందుకు లేవండి? రాజేంద్ర ప్రసాద్ గారు మొన్న కూడా దేంట్లో అంటే అక్కడ ఇన్స్టిట్యూట్ ఉంది చెన్నైలో. చిరంజీవి గారు కూడా రజనీకాంత్ గారు కూడా అక్కడి నుంచి. అలా నేను ఇన్స్టిట్యూట్ కి వెళ్ళలేదు. డబ్బింగ్ చెప్పడం అంటే ఏంటో తెలియదు. అసలు లైట్స్ కెమెరా అంటే గట్టిగా మాట్లాడితే 4 మనుషుల ముందు నిలబడటం కూడా నాకు తెలియదు. కానీ అక్కడ సిచ్యువేషన్ ఏదున్నా సరే దానిలో మార్కు కొట్టేది అనేది మీరు అడిగిన క్వశ్చన్ కి నాకు ఇప్పుడు అనిపిస్తుంది సుమా. అంటే మనకి అట్లీస్ట్ మీరు కూడా చాలా కాలం ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మనకి తెలుస్తూ చాలా మంది ఇక్కడికి వచ్చి నిలబడి ఒక ప్రొఫెషన్ గా చేసుకుని యాక్టింగ్ వచ్చినా రాకపోయినా వాళ్ళు కూడా అందరూ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో చేసి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మాక్సిమం ఇప్పుడు అందరూ డాన్సర్సే. తర్వాత మిడియల్ టైమ్స్ లో మారారు, విజయశాంతి గారు, జయసూద్ గారు, వీళ్ళందరూ రావడం. ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ ఆర్థికంగా బలహీనంగా ఉండడము, లేదా హై ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ప్యాషన్ తో వచ్చిన వాళ్ళు. కానీ అందుకని మిమ్మల్ని అడిగాను అనమాట. అంటే నాదేంటంటే మేము ఓహో అని బాండ్ గోల్స్కున్నాం. మాది ముచ్చటైన కుటుంబం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, తెనాలిలో. మా నాన్నగారికి బిజినెస్ లో అది ఏదో కొద్ది గొప్ప పొలము, అమ్మ అన్నయ్య మేము అలా. మా సిస్టర్ ఒక ఇంట్రెస్ట్ తో మేము వచ్చాము. సో వచ్చినాక ఇంకా చెన్నై వచ్చినాక తెలియంది ఏముందండి అక్కడంతా. అప్పట్లో ఇప్పుడు ఒక స్టేట్ లో తెనాలిలో ఉన్న లైఫ్ కి సిటీ లైఫ్, పైగా అక్కడ ఏంటి మనకి ఇన్కమ్ అనేది లేదు. సో అట్లా మేము చాలా, మమ్మీ గారు అయితే పొదుపుగా ఉండేవాళ్ళు. పర్చూరి గోపాలకృష్ణ గారు నీలకంఠ మెహతా స్ట్రీట్ అని ఉండేది. అదే స్ట్రీట్ లో మేము రావటం అదే ఇంట్లో ఉన్నాం. దాని తర్వాత త్రిమూర్తి స్ట్రీట్ కి అక్కడ మేము షిఫ్ట్ అయిపోయాము. మా మ్యారేజెస్ అన్ని ఆల్మోస్ట్ అక్కడే అయిపోయినాయండి. అయితే మేము ఇప్పుడు కూడా మా మమ్మీ కానీ ఇంట్లో కానీ అడ్డదారుల్లో మమ్మల్ని మేము వెళ్ళలేదు. మాకు తెనాల నుంచి మనీ ఏదైనా కావాలంటే తెచ్చుకోవటం, నాన్నగారు పెట్ట, ఈవెన్ రైస్ అన్ని కూడా అప్పట్లో అక్కడ ఆయన బస్సుకి అన్ని సుండి బిండ్లు ఏంటి, చక్రాలు ఏంటి, అరిసెలు ఏంటి, పికిల్స్ ఏంటి అన్ని కెనాల్ నుంచి వచ్చేస్తే ఇక్కడ పెట్టుకొని తినడం. అప్పుడు మమ్మీ వాళ్ళు ఏంటి డాన్స్ క్లాస్ అంటే డాన్స్ క్లాస్కి వెళ్ళిపోవటం పొద్దున్నే. ఇక ఆర్టిస్ట్ గా ట్రై చేయడానికి కంపెనీలు తిరగటం. ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి రిలేషన్షిప్స్ ఇక్కడ తగ్గిపోయినాయండి. అప్పట్లో చాలా హెల్పింగ్ నేచర్ ఉండేది. విట్లాచార్య గారి దగ్గరికి వెళ్తే ఎన్నెన్ని సంగతులు చెప్పేవాళ్ళు మమ్మీ వాళ్ళకి. పిల్లల్ని ఇలా జాగ్రత్త చూసుకోవాలి, పాడు చేసేస్తారు, అన్ని అలవాట్లు చేస్తారు, ప్రేమలు అంటారు, మోసాలు చేస్తారు, అలా అన్ని జాగ్రత్త. అలానే శారదా గారి దగ్గరికి వెళ్తే ఆమె ఎంత అంటే ఒక తల్లిలాగా ఇలా ఉండాలి, ఇలా అందరితో అణుకుగా ఉండాలి. ఒక్కొక్కటి మనకి ఇష్టం లేని మాట్లాడతారు, వాళ్ళ మనసులో ఏవేవో పెట్టుకుని భావాలు మనల్ని అడుగుతారు. అలా దొరకకుండా వెళ్ళిపోవాలి, ఎవరితో మనం గొడవలు పడకూడదు. మనకి పౌరుషం, మీరన్నా ఇంకా నయం రావటం గ్యాస్ స్టవ్ తో సిలిండర్ తో వచ్చారు, మా డేస్ లో మేము ఎలా వచ్చామో తెలుసా అని అలా మోటివేట్ చేసేవాళ్ళు. అలానే మా ఇంటి ఎదురుగానే త్రివిక్ర రామారావు గారు, వాళ్ళ పిల్లలు, మేము అందరూ అక్కడక్కడక్కడ అట్లా ఉండేవాళ్ళం కదండి. సో ఆ కష్టం అనేది తెలిసేది కాదు. పైగా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. చూడంగానే హైట్, పర్సనాలిటీ బాగుంది ఈ అమ్మాయి అని చెప్పని పర్చూర్ అంకుల్ కానీ శారదా ఆంటీ కానీ మన అమ్మాయి ఎలా అయినా పైకి తీసుకోవాలి. కాకపోతే నేనేంటంటే షూటింగ్లో అందరితో కొద్దిగా అంటే ఎంటర్టైన్ చేసేదాన్ని కదా ఎక్కువ. నాకు ఎవరన్నా కొంచెం వచ్చి డబుల్ మీనింగ్ జోక్స్ అలా వేసి మాట్లాడి అన్నది ఎందుకు వీళ్ళు ఇలా అని మనసులో అనుకునేదాన్ని. సైలెంట్గా మన వరకు చేసుకొని వచ్చేదాన్ని నాగేంద్ర గారు. సో అట్లా తెలియకుండానే తొందరలో మనం రీచ్ అవటానికి అలా తమిళ్ మూవీస్, ఆ పక్కనే చాలా మంది తమిళ్, నేను విసు గారి మూవీస్ చేశానండి.
విశ్వ గారి సినిమాలు చేశారు. తమిళ్ చేశాను, అలానే కన్నడ. అది చేసి నేనేంటంటే షార్ట్ పీరియడ్ నేను వర్క్ చేసింది 3-4 years చేశాను. 22కి నాకు బాబు పుట్టేశాడు. సో ఆ షార్ట్ పీరియడ్ లో గ్యాప్ లేకుండా వర్క్ చేయటం అయిపోయింది. సో అందుకని అన్ని కష్టాలు పడలేదు, అన్ని సుఖాలు పడలేదు, అలా 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 తీసుకురావటానికి గాడ్ హెల్ప్ అస్. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఇప్పుడు నార్మల్ గా మీరు పరుచూరు బ్రదర్స్ ఫ్యామిలీతో మీకు మంచి అనుబంధం ఉంది, ఇప్పటికీ ఉంది నాకు తెలిసే విషయం. కానీ పరుచూరు బ్రదర్స్ ఆ రోజున ఎలా ఉన్నారంటే వాళ్ళు ఆ పేరు చెప్పి క్యారెక్టర్ రాసేవారు. పేరు మీ పేరు దివ్యవాణి గారు అయితే ఈ క్యారెక్టర్ దివ్యవాణి చేస్తుందయా ఈ హీరోయిన్, లేకపోతే ఈ వెంకట్రావు ఈ క్యారెక్టర్ అని వాళ్ళ కమెండ్ అట్లా ఉండేది. అలాంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీకుండి మీరు కమర్షియల్ రేంజ్ లోకి అంటే సోకాల్డ్ రాధ లేకపోతే విజయశాంతి గారు ఈ రేంజ్ కి మీరు ఎందుకు రాలేదండి? ఈసారి ఎప్పుడైనా మీరు పరుచూరు గోపాలకృష్ణ గారు కలిస్తే అంకుల్ అడగండి, చెప్తారు. నేను చెప్పే అతిశయోక్తి లాగుంటది. నేను తప్పకుండా అడుగుతాను, ఎందుకు దివ్యవాణి రాలేకపోయింది అని అడిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమాలో మూవీలో క్యారెక్టర్ నేను చేయలేకపోయాను, ఇంకొకరు చేశారన్నారు అనుకోండి, వాళ్ళ గురించి చెడుగా అనుకుంటారు. జనరల్ గా చెప్తాను. అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఎలా ఉందంటేనమ్మా, మీకు అది కూడా చెప్తున్నా, మేము తెలిసిన చాలా విషయాలు రాసేవాళ్ళం కాదు. అంటే మీడియాకి, తమిళ మీడియాకి ఆ కల్చర్ ఉండేది, తెలిసి తెలియనివి కూడా వాళ్ళు గాసిప్పుల కింద రాసేవారు. కానీ తెలుగు మీడియా ఇప్పుడు అలా చేయలే. కానీ ఈ రోజున సోషల్ మీడియా అన్నది చాలా ప్రివలెంట్ గా చాలా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది ప్రపంచం అంతా. సో ఈ రోజున ఏది తప్పు కాదు, ఏది ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అండ్ ఫ్రాంక్. మీరు నేను అందుకే ఇందాకే మీతో అన్నా, మీ అనుభవాలు మీ ఆలోచనలు కొంతమందికైనా హెల్ప్ అయితే ఈ ఇంటర్వ్యూకి మీ అనుభవానికి ఒక సార్థకత. అంకుల్ దాకా అప్పుడు మా తెలుగు తల్లిని ఒక మూవీ చేశాము. అందులో ఒక హీరోయిన్ కి ప్రెజెంటేషన్ చేయబడినటువంటి క్యారెక్టర్ నాకు పడలేదు. జస్ట్ రాజా గారు నేను చేశాము, దగ్గుపాటి రాజా మేము, ఒక హీరోయిన్ అనే, కానీ డామినేటింగ్ క్యారెక్టర్ శారదా ఆంటీ అయిపోయింది. ఆ తర్వాత అంకుల్ మాకు కొండవీటి దొంగ రిఫర్ చేశారు. చిరంజీవి గారితో మంచిది, అసలు ఎంత అంటే ఓలమ్మో ఏడిపోయినవి ఆడు పాము వచ్చినది కదా. సో అట్లా ఒక పల్లెటూరు అమ్మాయిది విజయశాంతి గారు చిరంజీవి గారు కాంబినేషన్. బట్ దాంట్లో కూడా నాకు టాలెంట్ తగ్గే విధంగా క్యారెక్టర్ అది వాళ్ళు ఫిక్స్ చేయలేకపోయారు. వై? బికాస్ ఇటు పక్కన విజయశాంతి గారు, చిరంజీవి గారు, అమరీష్ పురి, పెద్ద పెద్ద శారదాంటి, వీళ్ళకి మీద సెటప్ వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు. ఆ తర్వాత సర్పయాగానికి నన్ను అనుకున్నారు, రోజా బదులు. సో అప్పుడు ఆ క్యారెక్టర్ అలా అనుకునే కారణాలు ఏమైనా కానివ్వండి అదే వాళ్ళ, సో నేను చేయలేకపోయాను. ఆ తర్వాత ప్రేమ ఖైదీ వాళ్ళ, యాక్చువల్లీ రఘు గారు చనిపోయారు, పెద్దంకుల్ వాళ్ళ బాబు. అప్పట్లో రఘుబాబుని దివ్యవాణిని చేయించాలని అనుకున్నారు. ఆ బాబుకి అనుకోకుండా క్యాన్సర్ రావటం, తను చనిపోవటం, ఆ తర్వాత మాలాశ్రీ వాళ్ళు చేశారు. సో అట్లా కొన్ని నేను కలివిడి లేని కారణం అవ్వచ్చు, వాళ్ళకి హృదయంలో అప్పట్లో హీరోలు దాయి ఉండొచ్చు, అలా మిస్ అయిపోయింది. బట్ మాక్సిమం నన్ను పుష్ చేయడానికి అంకుల్ వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళు. మంచి అమ్మాయి అండి, మన పిల్లలండి, వాళ్ళ అమ్మగారు చిన్న పిల్లలు. మాకేంటంటే ఇప్పుడు వాళ్ళ పాప హరిత, బిందు, నేను బిందు కన్నా ఒక 2 years నేను చిన్న అనమాట. 2 years వాళ్ళ యుఎస్ లో ఉంది, తను న్యూయార్క్ లో. సో వాళ్ళందరూ స్కూల్ కి వెళ్తా ఉండేవాళ్ళు. నాకు స్కూల్ కి వెళ్ళే ఏజ్ అది. నన్నేమో సినిమాని తీసుకొచ్చేవాళ్ళు. ఆంటీ బుజ్జమ్మ ఆంటీ దగ్గరికి పొద్దున్నే ఒక ఫ్యామిలీ లాగా వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో అట్లా కూర్చొని ఉండేవాళ్ళు అనమాట. లంచ్ టైం పక్కనే చలపతిరావు గారు ఇట్లా ఈసారి వెళ్ళటం మాట్లాడటం, అంకుల్ వెళ్ళిపోయే వరకు కూర్చొని ఉండేవాళ్ళు. మా మమ్మీ మూవీ ఏంటంటే పలానా తప్పకుండా ఇలా స్టోరీ జరుగుతుంది, డిస్కషన్ చేస్తామన్నారు. కానీ అనుకునే విధంగా మాకు చేయలేకపోయారు. ఇంకా కారణాలు అనేక మేబీ ఏమైనా ఉండొచ్చు, ఐ డోంట్ నో. నాకు అమ్మ వాళ్ళైతే ప్రామిస్ కండి అసలు నా వరకు ఏది మా మమ్మీ వాళ్ళు తెచ్చేవాళ్ళు కాదు. అటువంటి టైంలో నాకు మా కష్టాన్ని గుర్తించినటువంటి దేవుడు అనుకోని విధంగా ఆ పెళ్లి పుస్తకం రావటం, అండ్ అది ఇంతవరకు నన్ను నిలబెట్టింది. ఆ తర్వాత ఇంకా అసలు నేను వెనక తిరిగి చూడలేదు. అవును, బట్ మీరున్నది చాలా షార్ట్ పీరియడ్. మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక 3-4 ఏళ్ళు అలా ఫర్మని అలాగ మెరుపు తీగలాగా వచ్చి మాయమైపోయారు టక్మని. అంటే ఎందుకు
అలాంటి ఓకే 3-4 ఏళ్ళు ఒక పద్ధతి, బట్ 4 ఏళ్ళ తర్వాత వై యూ హ్యావ్ కంప్లీట్లీ డిజోన్డ్ ది ఇండస్ట్రీ, వదిలేశారు, వేరే లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోయారు? అంటే అంత విముఖత గాని లేకపోతే అంత వైఫల్యం గాని రెండే ఉంటాయి. ఒకటి చాలా డ్రాస్టిక్ ఫెయిల్యూర్ కావచ్చు, లేకపోతే అట్టర్ హేట్రెడ్ గాని డిస్గస్ట్ గాని, హెచ్ అని రెండిట్లో ఏదండి మీది? అంటే నాకు పెళ్లి పుస్తకం అవన్నీ చేసినప్పుడు అప్పట్లో మీడియా ఇంత లేదు. మేము ఉండేది చెన్నై. మనకి ఇంటర్వ్యూలు అప్పుడు చేసేవాళ్ళు. మన రిలీజ్ అయిన మూవీ చూసుకోవాలంటే ఆంధ్ర మళ్ళీ మన షూటింగ్ పర్పస్ వస్తేనే చూసేవాళ్ళం. ఇంత ఎస్టాబ్లిషన్, ఇంత క్రేజ్, ఇంత ఇది అప్పట్లో లేదండి మీడియా ఇండస్ట్రీ. వర్క్ టు వర్క్ అప్పట్లో ఏముందండి, క్యారెక్టర్ చెప్పేవాళ్ళు, మమ్మీ వాళ్ళు మాట్లాడేవారు, ఒప్పుకునేవాళ్ళం. అయితే పెద్ద పెద్ద సినిమాలు మంచి మంచివి చాలా వరకు నాకు మిస్ అయిపోయినది, కొద్దిగా నాకు డిసప్పాయింట్ అనిపించేది. ఎందుకు మిస్ అవుతుందో నాకు తెలుసు. ఎందుకంటే కాంప్రమైజ్ లేక. ఇవాళ ఇప్పుడు డైరెక్టర్దో డామినేషన్, హీరోదో ఉంటది. పైగా ఏంటంటే ఒకళ్ళు సరదాగా ఉన్నారంటే అందరూ కూడా కెమెరామ్యాన్ దగ్గర నుంచి అందరూ ఒక సన్నిహితంగా ఉండాలని ప్రయత్నం చేసేవాళ్ళు. సో నేను ఎంతవరకు అంటే అంతవరకు మనం ఉండటము, ఆ అవకాశాలు ఎందుకు పోతున్నాయి అనేది నాకు అర్థమైంది. అంటే కొంచెం మెచ్యూరిటీ వచ్చింది, మెచ్యూరిటీ వచ్చింది, ఎందుకు పోతున్నాయి అని తెలిసి వాళ్ళు చేసినప్పుడు అరే నేను చేయలేకపోయానే అని అనిపించేది, కానీ పెద్దగా బాధపడేదాన్ని కాదు. అటువంటి టైంలో నేను కన్నడ మూవీ ముత్తినంత హెండితి అని జరగటం, సో అక్కడ షూటింగ్ మాలశ్రీ నేను సాయి కుమార్ చేశామండి. సో ఆ టైంలో అనుకోకుండా ఇక మ్యారేజ్ మా వారితో. లవ్ మ్యారేజ్ అండి మీది? ఆల్మోస్ట్ లవ్ మ్యారేజ్. ఓకే ఓకే. అంటే ఆయన కూడా ఇండస్ట్రీలో మనిషి? లేదండి, ఈజ్ కాఫీ ప్లాంటర్. అక్కడ ఎస్టేట్ లోనే మాకు షూటింగ్ జరిగింది. సో అక్కడ ఇష్టపడటం, కొంచెం గొడవలు అన్ని జరిగినాయి. అంటే గొడవలు అంటే ఏంటి? అంటే మమ్మీకి క్యాస్ట్ స్టేటెడ్ చేంజ్ కదా అప్పట్లో. 27 years బ్యాక్. పైగా మమ్మీ వాళ్ళేమో ఇంకా వర్క్ చేయించాలి, తను ఇంకా మంచి హీరోయిన్ అవ్వాలి అని చెప్పని ఆశ ఇంకా కరెక్ట్ గా పడి ఉంటే ఇంకా అని, అంటే 22 చిన్న ఏజ్ కదా అని. సో నాకు కూడా ఇక ఐ డోంట్ నో అప్పట్లో. ఇప్పుడైతే చాలా బాధపడుతున్నారు, అరే ఎంత మంచి భవిష్యత్తును పోగొట్టుకున్నాను నేను, ఇంకొంచెం రోజులు నేను వర్క్ చేసి ఉంటే బాగుండేదని ఇప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు మరి మీ మదర్ కి మీకు గట్టిగా డిషన్ ఫైటింగ్ అయిందా? బాగా ఇప్పటికీ కూడా బాధపడతారు అమ్మ. ఎస్పెషల్లీ బయటికి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ గానీ, మనం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా. నిన్న కూడా ఫంక్షన్ లో అసలు ఎంత మంది అంటే, ఇప్పుడు దానికన్నా కూడా పాలిటిక్స్ గురించి ఎక్కువ. 70+ ఉంటే ఒక పెద్ద ఆయన వచ్చి 10 నిమిషాలు చెప్తూనే ఉన్నారు. అసలు మీరు వేసే కౌంటర్స్ గానీ, మీ ప్రెస్ మీట్ అంటే ఎంత సున్నితంగా పాయింట్ టు పాయింట్, ఇమ్మాయి ఇలా చెప్పగలుగుతుంది ఇలా అనుకునేవాళ్ళు అమ్మ అని చెప్పని. అట్లా ప్రతి దాంట్లో ఒక అవగాహనతో, ఇంట్రెస్ట్ తో చేసేదాన్ని నాగేంద్ర గారు. సో పోగొట్టుకున్నానే మంచి లైఫ్, ఇంకొక మంచి ఒక 5-6 సినిమాలు చేసుంటే బాగుండేదేమో అని ఇప్పుడు ఆ ఫీలింగ్ నాకు తెలుసు. అంటే ఇప్పుడు ఆ ఫీలింగ్ రావడానికి మీరు తీసుకున్న అంటే ఆ వెడ్లాక్ లైఫ్ ఏదైతే ఉందో, వివాహ జీవితం, అందులో ఇఫ్ యు ఆర్ కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా ఉంటే మీకు ఆ ఫీలింగ్ రాదు. ఏది అరే నేను పోగొట్టుకున్నానే అది అన్న ఫీలింగ్ రాదు. అంటే మీరు డిసప్పాయింటెడ్ అండి వెడ్లాక్ లైఫ్ లో? ఒక 80% ఐ డిసప్పాయింట్. నేను అనుకున్న లైఫ్ కాదు. ఎందుకంటే ఈజ్ గుడ్ హస్బెండ్. చాలా మంది అపార్థం చేసుకుంటారు, కానీ ఎలా అంటే మాకు మ్యారేజ్ అయిపోయినాక, బాబు పాప పుట్టినాక కొన్ని ఇన్సిడెంట్స్ నాకు అవి చెప్పడం టోటలీ ఇట్స్ మై పర్సనల్. నా కళ్ళతో కొన్ని నేను చూడనివి చూసినప్పుడు ఒకలాంటి డిస్టర్బ్ అయ్యాను నేను మెంటల్. బట్ ఎక్కడ ఆయన నన్ను ఎప్పుడు ఇప్పటికీ మా గురించి కేర్ తీసుకుంటారు. కానీ అంటే మీరు చెప్పింది చాలా గొప్ప పాయింట్. ఎందుకు అంటే ఒకసారి విడిపోయిన చోట భర్త గురించి భార్యలు గొప్పగా చెప్పరు ఇన్ జనరల్ కండిషన్స్. అయినా మీరు ఇప్పుడు కూడా హీఈస్ నాట్ ఎట్ ఫాల్ట్, హీఈస్ గుడ్ అని చెప్తున్నారు మీరు. మీరు ఇందాక ఒక మాట అన్నారు మధ్యలో, అంటే ఇట్ మే హెల్ప్ ఏ హౌస్ వైఫ్ టు అండర్స్టాండ్ ది హస్బెండ్ ప్రాపర్లీ. ఎక్కడైనా తను ఒకళ్ళు మిస్ అవుతున్నారు అనుకోండి, మీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి అరే నేను అపార్థం చేసుకున్నాను, లేకపోతే దీన్ని మనం భరించవచ్చు
రాదర్. ఇప్పుడు సావిత్రి గారికి అదే కదా జరిగింది. ఆవిడ భరించలేకే కదా డివేట్ అయిపోయారు లైఫ్ లో. అలాగే మీరు చూడకూడనివి చూసానని ఒక మాట అన్నారు, మీ దాని నుంచే తీసుకుంటున్నాను. ఏంటమ్మా అవి? అంటే నాకు బయట చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ అంటే ఇన్ జనరల్ వే, మీరు పర్టికులర్ గా సీన్ రాసినట్టుగా చెప్పక్కర్లేదు. ఆడది ఎక్కడ హర్ట్ అవుతుందో అక్కడ నేను హర్ట్ అయ్యాను కొన్ని సంఘటనలు. అంటే హీ హ్యాడ్ రిలేషన్స్ విత్ సమ్ మేబీ, అంటే వాళ్ళు పాలిటిక్స్ కానీ ఎస్టేట్స్ కానీ ఇట్స్ క్వైట్ కామన్. అయితే ఎక్కడో మొత్తానికి ఒక డిస్టర్బ్ అయిపోయింది, నాకు నచ్చలేదు అని. తను చాలా సున్నితుడు, తను కూడాను ఈజ్ వెరీ క్వైట్ పర్సన్ అండి. సో చాలా సార్లు డిస్కషన్స్ అవి జరిగింది. రైట్, నాకు ఇలా నచ్చట్లేదు అని. పిల్లల్ని చాలా కేర్ తీసుకుంటారు, స్టిల్ ఇప్పటికీ కూడా మా గురించి కేర్ తీసుకుంటాడు. ఎక్కడ మా గురించి ఎక్కడ తను ఎలా అంటే ఒక హర్టింగ్ గా మాట్లాడటం, నువ్వు ఇలా చేయొద్దు అలా చేయొద్దని. అసలు ఇప్పటికి రిలేషన్ అంటే ఇన్ ది రిలేషన్ ఇన్ ది సెన్స్ మాట్లాడుకోవడం, స్పీకింగ్ టర్మ్స్ మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు పాస్ట్ ఒక 1.5 years 2 years గా అది కూడా లేదండి. 1 year నుంచి లేదు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, తన లైఫ్ తంది, నా లైఫ్ నాది. అంటే తను వేరే మ్యారేజ్ చేసుకున్నారమ్మా? మ్యారేజ్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే బట్ నాకు బ్యాక్ బోన్ గా అన్ని సజెషన్స్ ఇస్తారు. నేను కూడా ఇక పిల్లల గురించి, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎలా అంటే మనం ఇలా ఉంటేనే నా బిడ్డలకు అన్ని విధాలా నేను ఉండగలను అని. సో ఇంతవరకు ఎక్కడ ఇంటర్వ్యూస్ లో కానీ వీటిల్లో కానీ నేను బయట ఎక్కడ నేను అసలు దాని గురించి తెచ్చేదాన్ని కదా. ఎప్పుడు మాకు స్కూల్ ఫంక్షన్స్ అన్నవి ఏమన్నా ఆయన వస్తారు, అటెండ్ అవుతారు. పిల్లల ఫంక్షన్స్ స్టిల్ ఇప్పటికీ రోజుకి మా బాబు అక్కడ ఫ్లైట్ ఎక్కాడంటే మగనే ఫ్లైట్ అత్తిదియా అని ఒక ఫోన్, ల్యాండ్ ఏంటంటే మగనే మా ఇడిదిది అని. అదే డాడీకి ఎట్లా మమ్మీ అసలు ఇక్కడ కాలేజీకి ఇలా బయలుదేరుతాడండి, అక్కడ బైక్ బ్రేక్ వేసి స్టాండ్ వేయగానే మగనే జాగ్రత్త ఇడిదిది అని అంటారు. ఈవెన్ దో మా ఆడపడుచులందరూ కూడా చాలా ప్రేమ వాళ్ళకి. నేనంటే దివ్య ఒళ్ళ ఉడిగి అని అంటారు. ఏంటి అసలు మీరు చెప్తుంటే నాకు చాలా విచిత్రంగా ఉంది నిజంగా. ఇప్పుడు కూడా రేపు మా బాబు న్యూ ఇయర్ కి ఇక్కడ ఉంటాడు, సెకండ్ డే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తున్నారు. చాలా బాగా చూసుకుంటారు. ఎంత అంటే ఇంకా దట్ ఈస్ లవ్ బాండ్. మీరు అక్కడెక్కడ అరే ఇతను ఇంత మంచి అతను కదా, ఎక్కడో ఒక్కడ పొరపాటు జరిగి ఉంటుంది అని ఆయన అర్థం చేసుకోవడానికి ట్రై చేయలేదండి మీరు? అంటే అర్థం చేసుకోవటానికి చేసుకున్నా కూడా ఇక ఉపయోగం లేదు అక్కడ. సో ఏంటంటే నేను ఒక టైపు సిస్టమ్ లో ఉన్న మైండ్ సెట్ నాది అండి. చాలా నేను ఎట్లా అంటే నమ్ముతాను, ఎలా అంటే మనుషులని పరిపూర్ణంగా నమ్మటమే తెలుసు, నాకు అనుమానించడం నాకు ఇంతవరకు తెలియదు. స్టిల్ ఇప్పుడు కూడా బేసిక్ మా జీవితంలో మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అని చెప్పని చాలా నమ్మాం. ఎంత అంటే లైక్ మనకి వ్యాపారాల్లో కానీ, నాకు ఒక గైడెన్స్ ఇవ్వటంలో కానీ, వెళ్ళటంలో కానీ. ఒక చిన్న రియల్ ఎస్టేట్ విషయంలో నేను చాలా కుండబద్దలు కొట్టడమే. మన పేరు ఏదున్నా కూడా పటపట్ ధనాదన్. నాకు అబద్ధాలు మసాలాలు ఇది కాదండి అది అని రాదండి. ఇప్పుడు కూడా తిరుపతి నుంచి కొంత పెద్దవాళ్ళు ఫోన్ చేసి దివ్యవాణి గారు ఇప్పుడైనా కొంచెం లక్ నేర్చుకోండి అని అన్నారు. తప్పకుండానండి, ప్రయత్నం చేస్తానండి అని నేర్చుకోవడానికి. ఐ ప్రాక్టీస్ మై సెల్ఫ్ అండి. ఎందుకంటే నాకు మనసు అట్లా ఒప్పుకోదు నాగేంద్ర గారు, లేకపోయినా పర్వాలేదు కానీ అట్లా నాకు రాదు. ప్రాక్టీస్ చేసినా కూడా మళ్ళీ ఉండలేను నేను. అది అడిగే వరకు మళ్ళీ మనసులో తొలుసు నిద్రలేసినా కూడా అడుగు అని చెప్పండి. అలా ఒక మంచి పర్సన్ అని మనం అలో చేసాం. అంతా బాగా బిజినెస్ డీలు మొత్తం చెప్పావు, అంతా అయిపోయింది. వాళ్ళ ముందేమో మెహర్బానీ కోసము అసలు మేడం గారు అని అంటే ఆమె కోసం మేము లైక్ ఎట్లా నిస్వార్థంగా మేము చేస్తున్నాము అని చెప్పని అన్నారు. నేను కూడా చాలా సంతోషపడ్డాను. కిందకి రాగానే దీంట్లో మన ఇద్దరికి హాఫ్ షేర్ అనగల అదేదో అక్కడే చెప్తే నేను వాళ్ళతో నేనే చెప్తాను కదా అని ఇద్దరు కూడాను మనం అంటే మంచి అభిమానించే వ్యక్తులు. ఇమీడియట్ గా నేను ఇంత ఒక హై బల్క్ అమౌంట్ చెప్పగానే సరే అన్నారు. యువతలో మన వ్యక్తుల్ని ప్రాణంగా మనకి ఒక వెల్ విషర్ గా మొత్తం నమ్మి అప్పు చెప్పినప్పుడు ఏం చేస్తాము, డౌట్ అనేది మనకు రాదు, వెళ్ళిపోతుంది ముందుకెళ్ళగా తీరా ఎక్స్ట్రా దాని మీద అఫ్ కోర్స్ నువ్వు కష్టం పడు ఏం పడు, నా దగ్గర చెప్పుంటే సంతోషంగా ఇంతకంటే 10 రెట్లు ఇవ్వండి అని చెప్పనేదాన్ని. ఆ ఒక్క అవతల పర్సన్ కి చెప్పకుండా మేడంకి తెలియనివ్వద్దు నాకు ఇంత అని చెప్పని మళ్ళీ చేసరికి అది ఎట్లా మనసుకు హట్ అవుతుంది అంటే అది అడిగే వరకు వాళ్ళిద్దరిలో కూడా ఒకతను దాచిపెట్టే వ్యక్తి ఇతను కొంచెం మనకి నీతి నియమాలతో చెప్పినప్పుడు మనం ఇక్కడ ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలుగుతున్నాం. వీళ్ళిద్దరిలాగే తిని కూడా అయిపోతే ఆ బిజినెస్ డీల్లో మళ్ళంటే ఆడవాళ్ళ పరిస్థితి ఏంటండి?
చాలా కష్టం. ఆడవాళ్ళని కదా, ఎవరికైనా కష్టం అండి. ఎందుకు అంతా కక్కుర్తి, అంత అబద్ధాలు ఎందుకు? ఒక మనిషి జీవితం చిన్న జీవితం. ఒక వ్యక్తి నేను నమ్మాను అన్నప్పుడు, ఆ నమ్మకానికి నమ్మక ద్రోహం చేసినప్పుడు దానికన్నా 1000 కత్తులు పెట్టి పొడి చేయటం బెటర్ అండి. నేను అంత మనకి బాధ అనిపిస్తుంది. అలానే వైఫ్ అండ్ హస్బెండ్ జీవితంలో కూడా అమాయకంగా మనకున్న కెరీర్ మొత్తం వదిలిపెట్టేసాం మనం. అవును, మనకున్న బంగారు భవిష్యత్తుని పీక్ లో ఉన్నప్పుడు వదిలిపెట్టి అమాయకంగా నీ చేయి పట్టుకున్నప్పుడు అక్కడ ఎంత గాయం నాకు తగలపోతే, ఎంత ప్రొటెక్టివ్ గా చూసుకోవాలి, ఎంత పెయిన్ అనిపించకపోతే, ఎందుకు అమెరికా లెవెల్లో మన ఇండియా అవ్వకూడదని, మన సంప్రదాయాలకి, మన సంస్కృతికి, మన కట్టుబాట్లకి, మన బిడ్డలకి రేపు మనం మోరల్ గా ఉండాలి అనే ఒక దృక్పథంతో ఒక ఆడదానిగా మనకున్న వాటి అన్నిటిని మనం బంధనం చేసుకొని తీసుకెళ్తున్నప్పుడు నిజంగా ఈరోజు నా బిడ్డ, నా బాబు, పాపని చూస్తే రియల్లీ ఇప్పుడు మీకు చెప్పాను కదండి, కించిత్ గర్వం అనిపిస్తుంది. యుఎస్ఏ నుంచి రాగానే ఏం చేస్తారండి నా వయసు కొడుకులు జనరల్ గా పబ్లిక్ వెళ్ళిపోతారు, సినిమాల దగ్గరికి వెళ్ళిపోతారు. నిజంగా ఇప్పటికీ కోడిపెట్టలాగా మమ్మీ ఎక్కడంటే అక్కడ రావటం. ఇప్పుడు కూడా మిమ్మల్ని కారులో పట్టుకొచ్చింది తనే కదా. అండ్ ఈ నా ఒక బిజినెస్ డీల్ లో అనుకోకుండా మా ఇంట్లో ఒక సంఘటన జరిగింది నాగేంద్ర గారు. రియల్గా నా బాబు వాల్యూ ఏంటని నాకు ఇంకా తెలిసింది. ఎంత అంటే తన ఓర్పు, తన సహనం, నిజంగా నాకు నా బాబు నాకు నా తండ్రి ఏమో అనిపించింది రియల్ గా. దాంట్లో ఐఎమ్ గుడ్ లక్కీ వైఫ్. తను లాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని. నన్ను చాలా మంది సుజాత గారి ఇంటర్వ్యూ చూశానండి నేను ఒకసారి. ఆమె జీవిత చరిత్ర నేను చూసినప్పుడు నాన్నగారు మూవీ చేసాము ఆంటీ మేము. ఆ నాన్నగారు మూవీలో కూడా ఎంత పార్షాలిటీ అంటే మీరు సాంగ్స్ చూస్తే అర్థమయ్యేది అనమాట. నాకు గుర్తుంది. పాపం పద్మ ఆంటీ చాలా మన తెనాలి అమ్మాయికి ఎట్లయినా సహాయం చేయాలని దసరా అంకుల్ దగ్గర చెప్పి ఆ క్యారెక్టర్ మాకు రావడానికి ఎంత కష్టపడ్డామో, అక్కడికి వెళ్ళినాక డిఫరెంట్ మెంటాలిటీస్ నేను అడ్జస్ట్ అవ్వలేకపోవటం వల్ల అందులో వర్క్ చేసే రాజ్ కుమార్ వీళ్ళందరూ మొన్న కూడా మేము ఏదో టీవీ సీరియల్ చేస్తుంటే అబ్బా మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టేవాళ్ళు దివ్యవాణి గారు అని చెప్పని. సో అవన్నీ కనపడకుండా మా మీద ఏదో ఒక నింద చూపించడానికి మార్నింగ్ నాకు 9 o'clock మీకు కార్ వస్తుందని చెప్పని 7 o'clock రెడీ అని చెప్పని, అంటే వాళ్ళంతా అక్కడ ఇబ్బంది ఏదో ఒక విధంగా వాళ్ళకి అనుకున్న విధంగా నేను ఉండలేదండి, అనుకూలంగా లేనని ఏదో ఒక విధంగా ఒక బ్యాడ్ సృష్టించడానికి. ఆ సాంగ్స్ లో కూడా వేరియేషన్ డ్రెస్సులో, కానీ నా టాలెంట్ నన్ను బ్రతికించిందండి ఎక్కడ ఉన్నా కూడా. ఐదర్ అది పాలిటిక్స్ కానీ ఇంకొకటి కానీ. చాలా మంది ఏంటంటే మగవాళ్ళు, ఆ సుజాత ఆంటీది నేను ఇంటర్వ్యూ చూశానండి. ఏమీ చేయలేని మగవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆడదాని మీద చేసేది ఏంటంటే క్యారెక్టర్ అసోసియేషన్. థ్యాంక్ గాడ్ వీళ్ళ డాడీ దగ్గర నాకు ఎప్పుడు మా దివ్య ఎక్కడున్నా బెంకి అంటాడు, అంటే నిప్పు. నీ మమ్మీ వెళ్ళిద్దరుని బెంకి కణం అంటాడు మా పిల్లలతో. మీ మమ్మీ ఎక్కడున్నా కూడా నిప్పు లాంటి మనిషి అని. నేను ఎన్ని షూటింగ్స్కి వెళ్ళేదాన్ని, ఒంటరి ప్రయాణాలు ఎంత చేసేదాన్ని, నా స్పిరిచువల్ లైఫ్లో కానీ ఏ రోజు నన్ను ఒక్క మాట అనుమానించినట్లు ఆయన మాట్లాడారు. కానీ చాలా మంది జీవితాల్లో నేను చూస్తున్నప్పుడండి, ఇంక్లూడింగ్ సుజాత ఆంటీది కూడాను, ఆమె ఎన్ని సినిమాలు చూడండి నాగేంద్ర గారు, ఆమె ముఖంలో తెలియని ఒక పేలతనం ఉంటుంది, తెలియని ఒక డల్నెస్ ఉంటుంది, సాడ్నెస్ ఉంటుంది. ఆ నవ్వులో కూడా పాపం షీస్ గుడ్ ఆర్టిస్ట్, చాలా అందంగా ఉంటారు. ఎందుకు నేను ఆంటీ ఇట్లా ఉన్నారు అని చెప్పని నేను చాలా సార్లు, వాళ్ళ అమ్మాయి పేరు కూడా దివ్యానే, నాన్నగారు చేసాం, తర్వాత ఇంకో మూవీ కూడా చేసామండి ఆంటీతో నేను. సో అలా టైంలో నేను ఆమె గురించి తర్వాత ఆమె చరిత్ర నేను చదువుతుంటే, మొన్న నేను ఎక్కడో ఈ సోషల్ మీడియాలో వచ్చిన దాంట్లో హస్బెండ్ ఆమెని మాటలతో ఎంత హింసించేవాడిని, అది తెలియకుండా ఇంపాక్ట్ హృదయంలో పడినప్పుడు మన ఫేస్ దానికి రియాక్ట్ అవుతుంది. అవును, ఆవిడ ఎప్పుడు కలివిడిగా ఉండేది కాదు, కలివిడిగా ఏదో పోగొట్టుకున్నట్టే ఉండేవారు. అందుకని వైఫ్ అండ్ హస్బెండ్ లో కలిసి ప్రయాణం చేయాలని వెళ్తాం. అఫ్ కోర్స్ విడిపోయినాక కూడా అవతల వాళ్ళ జీవితాలలో, యువత వాళ్ళ జీవితాలతో ఇంకొకళ్ళ వ్యక్తులు మనకి తారసపడతారు. నీకు సామర్థ్యం ఉంటేనే వాళ్ళు చేయి పట్టుకో, నటించకూడదు. మెయిల్ ఏంటంటే ఎప్పుడు కూడానండి, స్త్రీ ఎదుగుదలని కొంతమంది ప్రోత్సహించే వాళ్ళు ఒక 10% ఉంటే 90% ఈగో ప్రాబ్లంతో ఉండేవాళ్ళు. ఆ ఈగో ప్రాబ్లంతోనే ఇప్పుడు నేనున్నాను నాగేంద్ర గారు, చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తాను, నేను కూడా అందరిలాగానే ఆయన అంటే నాకు చాలా ఎలా అంటే ఇంకా
బాబు గారు అంటే అలా చూస్తారంట. ఆయన ఈ వయసులో కూడా ఆయన చేసే పని తత్వం నిజంగా నేను చంద్రబాబు నాయుడు గారని అంబికా కృష్ణ గారు చెప్పిన వెంటనే నా ఫ్రెండ్ నీలిమ అని ఒక అమ్మాయి ఉండేది, తను కూడా ఎన్టీవీకి చేసింది, నౌ షీఈ్ ఇన్ దుబాయ్. నీలిమ చెప్పింది, అక్క మీరు అంబికా కృష్ణ గారు మీ నంబర్ అడిగారు అక్క, నేను ఇస్తున్నాను, మాట్లాడతారంటే మీతో అంటే. వీళ్ళిద్దరు అసలు నేను పాలిటిక్స్ అరంగేట్రం చేయడానికి కారణం అంబికా కృష్ణ గారు అన్నారు, ఆయనకి నేను ఎప్పుడు ఇంటి పిల్లలాగండి. ఎందుకంటే అంబికా కృష్ణ గారు అనంటే ఒక మంచి ఆయన అన్నిట్లో కూడా యాక్టివ్ ఉన్న పర్సన్, అంటే ఒక స్టాండర్డ్ ఉన్న మనిషి బిజినెస్ లో గానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో గానీ వాళ్ళ ట్రెడిషన్స్ వాళ్ళ కుటుంబంలో అందరూ రామాంజనేయులు గారు కూడాను ప్రతి చిన్న శుభకార్యం ఇంట్లో బిడ్డలాగా నన్ను ఆదరిస్తారు. అమ్మ అందరూ ఈ ఏలూరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే డైరెక్ట్ బెడ్రూమ్ లో అమ్మ మేమందరూ కూర్చొని అక్కడ కబుర్లు చెప్పేంత సన్నిహిత వాళ్ళతో. అమ్మ కూడా ఎంత ప్రేమగా పలకరిస్తారంటేనండి, అంత పెద్దవాడైనా కూడాను ఒక అలాంటి ఒక, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నేను యాడ్ చేశాను భగవంతునికి భక్తునికి. అప్పుడు వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అయింది రామాంజనేయులు గారికి, నేను అందులో లక్ష్మీదేవి అనమాట. అసలు ఎంత బాగుంటానంటే నాగేంద్ర గారు, నాకు గుర్తుందమ్మా, అసలు శ్రీదేవి అనే వాళ్ళందరూ ఆ మేకప్ కళ్ళు చేయటం, ఆ లక్ష్మీదేవి డ్రెస్ లో మా అమ్మగారు అసలు ఏం మురుసుకునే వాళ్ళు నన్ను చూసుకొని, నిజంగా ఆ డేస్ మళ్ళీ రావు. అట్లా నేను ఆ ఒక డిసిప్లిన్ లైఫ్ లో మనం అలవాటయ్యి సడన్ గా ఒక ఆడపిల్ల ఎదుగుదల అనేది చాలా మంది మగవాళ్ళు తట్టుకోలేరు దాన్ని. మీ హస్బెండ్ కి అట్లా ఫీలింగ్స్ ఉండేవి? థ్యాంక్ గాడ్ అండి, ఆయనకి అస్సలు, నేను అందుకే చెప్తాను, నా ఫ్రెండ్స్ చూసిన వాళ్ళని గాని వాళ్ళు పడే బాధలు గాని. కానీ మీరు ఇప్పుడు వరకు మీ ఆయన గురించి చెప్పిన దాంట్లో దేర్ ఇస్ నాట్ ఎ సింగిల్ రిమార్క్ ఆన్ హిమ్. ఏం లేదు. బట్ మీరు ఆయనకి దూరం అయిపోయారు, మీరు క్షమించలేపారు ఆయన? అసలు క్షమించడం కాదు కానీ ఎక్కడో కొన్ని హట్ అయిపోయి ఉంటాం. అయ్యకి ఏంటంటే కలవని మనసులు అయిపోతాయి అంతే. మరి ఇంత సున్నితం అయితే ఎలాగ దివ్యవాణి గారు మీరు? అందుకే మీరు సినిమా ఇండస్ట్రీలో కూడా అలా ఉండి అలా వెళ్ళిపోయారు, అక్కడ కూడా అలా ఉండి అలా వెళ్ళిపోయారు. మీ అనుభవము ఎంత గొప్పదో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చాలా సున్నితం. నేను అందరూ అంటారు దివ్యవాణి గారు చాలా సున్నితం. లేకపోతే అంత డెసిషన్ ఎలా తీసుకుంటారు? సినిమాలకు దూరం అయిపోవచ్చు, పెద్ద అది ఇష్యూ కాదు, ఎందుకంటే మీరేం కళలు గాని ఇది మీకు కళల ప్రపంచం ఏం కాదు. సినిమా ఇండస్ట్రీకి ఏదో ఆ ఏజీ చిన్నతనం అండ్ యువర్ పుష్డ్ ఇన్ టు దట్. ఓకే, సక్సెస్ వచ్చింది, కొన్ని సినిమాలు చేశారు, మ్యారేజ్ అయింది, వెళ్ళిపోయారు, దట్స్ ఎ న్యాచురల్ కోర్స్. బట్ కమింగ్ టు మ్యారీడ్ లైఫ్, మీరు అసలు మరి ఏ కారణానికి మీరు అంతలాగా హర్ట్ అయిపోయారో నాకైతే సావిత్రి గారి కారణమే కనిపిస్తుంది. నాకైతే పర్సనల్ గా టు మై ఎక్స్పీరియన్స్. ఒకటి నాగేంద్ర గారు, డబ్బే సమస్తం కాదు. ఒక మనిషి కలిసి ప్రయాణం చేయటానికి నమ్మకం, ప్రేమ. నమ్మకం ఫస్ట్, నమ్మకం. లైక్ అది బిజినెస్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ బాండీస్ కానీ, లేదు తండ్రి తల్లి బిడ్డల అనుబంధాలు గాని, ఏదైనా కానీ ఎనీ బాండ్ ఇస్ బేస్డ్ ఆన్ ట్రస్ట్ అండి, నమ్మకం. ఆ తర్వాత ప్రేమ. లేడీస్ ఎక్కడ మేము బెండ్ అయిపోతామంటే, ప్రేమ అంటే కుక్క పిల్లలు అయిపోతాం. ప్రేమ అంటే చాలు, చిన్న కుక్క పిల్ల అబ్బాయి ఈ ప్రేమ చాలు మనకు అనుకుంటాం. రాను సంఘటనలు అనుభవాలలో వాళ్ళ రియల్ క్యారెక్టర్ ఎక్కడో ఒక చోట మనకి బయటకు వస్తుంది. అయినా కూడా దాన్ని భరిస్తూనే ఉంటాం. వై? బికాస్ ఆ ప్రేమను దూరం చేసుకోవడం ఇష్టం, ఇంకా ప్రేమ కావాలని. కానీ దేవుడు ఏమంటాడంటే, ఈ లోకంలో ప్రేమలు ఎంతవరకు, ఈ లోకంలో ప్రేమలు ఏ పాటివి అని మనకు తెలియటానికి కొన్ని సంఘటనల ద్వారా కొన్ని ఇన్సిడెంట్స్ మనకు బయటపడినప్పుడు లోపల తెలియకుండా సున్నితమైన మనసు గట్టిపడుతూ ఉంటుంది, గ్రాడ్యువల్ గా హార్డ్ అయిపోతుంది. కరెక్ట్. జనరల్ గా నా స్వభావం ఏంటి అంటే, తప్పు లేకుండా నేను మాటపడ. అది ఎవరన్నా కానీ, నా తప్పు ఉందని తెలిసింది అనుకోండి, నా కారు డ్రైవర్ అయినా, నా ఇంట్లో నాకు మేడ్ అయినా సరే, ఎమ్మటెళ్ళి సారీ చెప్పేస్తాను. అది నా స్వభావం. అదే క్లియర్ అయిపోతారు. తప్పు లేకుండా నన్ను ఒక మాట అంటే మాత్రం. ఒక్క మాట అండి, వెన్ యూ హ్యావ్ సెపరేటెడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ హస్బెండ్, ఏం చెప్పారండి ఆయనకి మీరు? ఏం చెప్పలేదు. నేనంటే ఆయనకి చాలా అಭಿಮಾನ, ಇಷ್ಟము. ನನಗೆ ಇಷ್ಟ ಆಗಿಲ್ಲ ಈ ತರ ಎಲ್ಲ. ನೀನು ಮಕ್ಕಳಿಗೆ ತಂದೆ ಆಗಿರೋ ಅಷ್ಟೇ, ಏನ್ ಬೇಕೋ ಅವ್ರು ನೋಡ್ಕೊ, ನನ್ನ ಏಮಾತ್ರ ಡಿಸ್ಟರ್ಬ್ ಮಾಡಬೇಡ అన్నాను నేను. అంటే తెలుగులో చెప్పండి, నాకే రాదు కన్నడం. అంటే నాకు నచ్చట్లేదు ఇలా లైఫ్,
నన్నేమి డిస్టర్బ్ చేయకు, నా పని నన్ను చేసుకుంటే వెళ్ళిపోయి, పిల్లలకి నువ్వు తండ్రిగా నీ బాధ్యత నువ్వు చేసుకో అన్నాను అంతే. అంటే చాలా పాపం స్ట్రగుల్ అయ్యారు, చాలా తను బతిమాలేరా మిమ్మల్ని? అవునా? ఇదే చాలా రీసెర్చ్ పాయింట్ అండి నిజంగా. అంటే ఆయన బతిమాలేరు, ఆయన మంచి వ్యక్తి అని చెప్తున్నారు, బతిమాలేరు అని చెప్పారు, బట్ యు ఆర్ నాట్ ఎక్స్క్యూజ్డ్ హిమ్. క్షమించలేదు మీరు? అంతే లేదు, క్షమాపణని కాదు, కానీ నేను నో వన్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. ఎవరు కూడా నీతిమంతుడు ఎవరు ఉండరు, అలాని కాదు. కానీ క్షమాపణ అక్కడ అంత పెద్ద మాటలు కాదు, కానీ మళ్ళీ మనస్ఫూర్తిగా నేను హార్ట్ఫుల్ గా అంగీకరించలేకపోయాను. ఎన్నాళ్ళండి మ్యారీడ్ లైఫ్ మీద? ఆల్మోస్ట్ మేము ఒక 10-12 years గా డివైడ్ అయిపోయి ఉన్నాం. అప్పటి వరకు 12 ఏళ్ల నుంచి. బట్ మా పిల్లలకి ఎక్కడ ఇంపాక్ట్ మేము పడనివ్వలేదు. అంటే ఇంకొక హైపోథెటికల్ క్వశ్చన్ దివ్యవాణి గారు, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకోలేదా? అంటే మా మమ్మీ ప్రయత్నం చేశారు మధ్యలో. నేను డివోషనల్ గా అయిపోయినాక ఇలా ఒంటరిగా ఉండటం, పిల్లలు ఉన్నారు కదా అని చెప్పని, అంటే మా అన్నయ్య మా అక్కయ్య అమ్మ ఉన్నారు కాబట్టి నాకు ఆ ఫీలింగ్ నాకు తెలియలేదు. అండ్ పిల్లల కోసం నేను ఇక నా లైఫ్ అంతా ఎలా అంటే 10 years చర్చ్ అయిపోయిందండి. నేను డివోషనల్ గా బాబు హెల్త్ గురించి బిలీవ్ ఇన్ క్రైస్ట్, ఐ యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాజ్ ఎ సేవియర్ ఇన్ మై లైఫ్. సో దాని తర్వాత నాకు ఇక 10 ఏళ్ళు చర్చి బైబిల్ తప్పించి బయట ప్రపంచంతో కనెక్టివ్ లేదు. సినిమాలు చేయలేదు, ఏం చేయలేదు, చాలా ఆపర్చునిటీస్ వచ్చినా కూడా చేయనని చెప్పేశాను. ఆ తర్వాత నేను మహానటి మళ్ళీ డైరెక్టర్ గారు మన దత్ గారు, నాగి అశ్విన్ గారు, ఆ అమ్మాయి అయితే బాగుంటుంది అన్నప్పుడు అబ్బా ఈ చర్చిలో అందరూ పాస్టర్లు గారు దివ్యవాణి మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోయింది అది ఇది అని అన్నారు. ఎందుకో నేను కొంత పిల్లల భవిష్యత్తు గురించి నేను మళ్ళీ వర్క్ చేసుకుంటే బాగుంటుంది, దేవుణ్ణి నేను వ్యాపారంగా చేయకూడదు అనే ఒక దృక్పథంతో మళ్ళీ నేను ఇండస్ట్రీకి రావటం జరిగింది. అప్పటికే అసలు ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. టీవీ సీరియల్స్ చూసేదాన్ని కాదు, ఎక్కువ లేదు. అడపా సీరియల్స్ అయితే మధ్యలో మళ్ళీ నేను కమిట్ అవటం, నా పేరు మీనాక్షి అని అవి చేయటం, వర్క్ అగైన్ నా ప్రపంచంలోకి వస్తూ దేవుడు నన్ను ఎందుకు మళ్ళీ తెచ్చాడు, ఐ హాజ్ సమ్ ప్లాన్స్ ఇక్కడ కూడాను అనే ఒక అలవాటుతో నా కష్టాన్ని నేను వెళ్ళుకుంటూ, నా బిడ్డలకి ఆయన కూడా చాలా సపోర్ట్ చేస్తారు, పిల్లలకి ఆయన. అంటే నేను చిన్న డౌట్ నాకు ఇప్పుడు, అంటే మీరు ఈ క్రిస్టియానిటీ అన్నదాన్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత కన్వర్ట్ అయ్యారని నేను అన్ను, బట్ అడాప్ట్ చేసుకున్నారు మీరు దాన్ని. దాని ఇంపాక్ట్ ఏమైనా మీ ఫ్యామిలీ లైఫ్ మీద చూపించిందా? అది ఒక 80% అది ఉంది. అంటే తను ఎక్కడ నాకు అడ్డు చెప్పేవాళ్ళు కాదు, చెప్పినా నేను వినను. ఎందుకంటే నాకు ఒకటి అది నచ్చింది అంటే చేసుకుంటూ వెళ్ళిపోవటమే. నాకు మీ పక్కన ఫాల్ట్ అవుదా దివ్యవాణి గారు? ఎలా అవుతుందండి? ఎలా ఇప్పుడు ఒక కంబైన్డ్ పార్ట్నర్షిప్ లో కూడా దేర్ ఆర్ సర్టన్ అగ్రిమెంట్స్, సంతకం పెడతాం మనం. ఈ బాండ్ లో ఈ క్లాజెస్ కండిషన్స్ కి అగ్రీడ్, కండిషన్స్ అప్లై అండ్ దాని మీద సంతకం పెడతాం. మ్యారేజ్ కూడా దాదాపుగా సైకలాజికల్ గా అదే, పేపర్లు సంతకాలు ఉండవు కానీ డాక్యుమెంట్లు, బట్ లైఫే అది డాక్యుమెంట్. దాని మీద సంతకం పెట్టేదే భార్య భర్తలు ఇద్దరు కలిసి. అలాంటి దాంట్లో మీరు ఎందుకు అట్లాగా, మరి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉంటానంటే ఫ్యామిలీ లైఫ్ లో ఎట్లా అవుతుంది? అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనడానికి పరిస్థితులు చాలా బలంగా కారణమైనవి. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండేదాన్ని అయితే నేను ఇండస్ట్రీలోనే కొనసాగిపోయేదాన్ని కదా. ఇక్కడ ఏమైందంటే మా బాబు హెల్త్ విషయంలో నేను అనుకోనివి చాలా సంఘటనలు అక్కడ జరిగినాయి. ఇది ఇలా అని తెలుసుకోవడానికి నాకు కొంత టైం పట్టింది. అక్కడ కొన్ని ప్రాపర్టీస్ వైజ్ కానీ, అక్కడ కొన్ని వాళ్ళకున్న జెల్సీ మైండ్ కానీ బాబు మీద చాలా ఈ విచ్ క్రాఫ్ట్ అనేది అదే నేను విన్నాను మీ అబ్బాయి మీద ఏదో అప్పుడు ఏంటంటే బాబు చాలా అసలు పుట్టినప్పుడు ఎలా అంటే దోస పండులాగా ఉండేవాడు. ఒక తల్లి ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతుంది కానీ బిడ్డల విషయంలో ఎవరు కాంప్రమైజ్ అండి. ఇంకెందుకంటే నేను ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోకపోతే నా బిడ్డల్ని ఆ ఊబిలో నుంచి నేను బయటికి తీసుకురాలేదు. ఆ స్ట్రాంగ్ డిసిషన్ నేను తీసుకోవటానికి కారణం ఈ రోజు నా ప్రార్థన, నా డెడికేట్ మైండ్ నా బిడ్డల్ని ఇంతవరకు నిలబెట్టింది. కాదమ్మా, నేను ఇంకొకటి కూడా అడుగుతా. ఇప్పుడు హిందూ మతంలో కూడా ఎన్నో పూజలు పునస్కారాలు ఉన్నాయి, ఎన్నో హోమాలు యజ్ఞాలు ఉన్నాయి, ఎన్నో ఎన్నో సంప్రదాయాలు. ఎందుకంటే హిందూ మతం అంటేనే అది ఒరిజినల్ ఫార్మేషన్ లోనే లాట్ ఆఫ్ బిలీఫ్స్, లాట్ ఆఫ్ ట్రెడిషన్స్ అన్ని కలిపి హిందూ మతంగా ఫామ్ అయింది.
హిందూ మతం అన్న దానికి ఒక పర్టికులర్ ఇది లేదండి. ఉమ్, ఎన్నిట్టు కలయిక, అది ఉమ్, మేళవింపు. ఉమ్, ప్రపంచం అంతా ద ఓల్డెస్ట్ రిలీజియన్ గా ఫాలో అయ్యి ఉమ్, దాంట్లోనే ఎన్నో చిట్కాలు, ఉమ్, పరిష్కారాలు, ఉమ్, దైవ మార్గాలు, ఉమ్, ఆధ్యాత్మిక విధానాలు ఉమ్, చాలా ఉన్నాయి కదా. ఉమ్. మీరు వీటిని ఎందుకు నమ్మలేదు, దాన్ని ఎందుకు నమ్మారు? అంటే ఇక్కడ ఒకటి నాగేంద్ర గారు, నేను చిన్న లైఫ్ లో దండం పెట్టుకోవడమే నాకు తెలుసు. గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం తెలుసు. పూజారి గారు చెడగోపురం పెట్టేవాళ్ళు, ఎందుకు పెడతారో నాకు తెలియదు. మా అక్కయ్య తలకాయ ఉంచేది, నేను తలకాయ ఉంచేదాన్ని, దీన్ని పెడతారు. పెట్టేటప్పుడు జుట్టు జరిగిపోకూడదని వాళ్ళు ఆయన పెట్టి తీసినాక 2 జేళ్ళ మా అమ్మ కట్టేది కదా, దాన్ని ఇలా అనుకునేదాన్ని. తర్వాత తీర్థం ఇస్తారు, ఇట్లా పట్టుకొని ఉంచునేదాన్ని. అవి నీళ్లు తులసాకుల స్మెల్ భలే ఉండేది. అవును, అది తీర్థం ఇలా తాగి ఇలా అనుకోవాలంట. అది ఎందుకు అనుకోవాలో నాకు తెలియదు. ఎవరికి తెలియదు, ఆన్సర్ మీతోనే చెప్పిస్తాను. ఎవరికి తెలియదు. యా, సో మా అక్క ఇట్లా తాగేది, నేను ఇట్లా తాగి ఇట్లా అనుకునేదాన్ని. కానీ ఆ తులసి స్మెల్ నాకు బాగుండేది. మళ్ళీ లైన్లో నుంచి వచ్చి మళ్ళీ తినేదాన్ని. మా ఇంట్లో శ్రీరామనవమి వచ్చినాయి అంటే పాటలు గీట్లు పెట్టేవాళ్ళు. ఎందుకు వెళ్తున్నానో నాకు తెలియదు. అన్ని చేసేవాళ్ళు. లోపలికి వెళ్ళి చూస్తే ఆ దేవుడు మంచిగా బొమ్మలు పెట్టేవాళ్ళు, అన్ని పువ్వులు అలంకరణ ఉండేది. కానీ అసలు అక్కడ ఉండేది ఎవరో కూడా నాకు క్లియర్ గా కనిపించేది కాదు. చిన్నపిల్లని కదా, ఎగబడి చూసేదా నా రాముడు బొమ్మ, సీత బొమ్మ, వెంకటేశ్వర స్వామి బొమ్మ, ఇవి బాగున్నాయి అని చెప్పాను. ఆ ప్రసాదం ఇచ్చేవాళ్ళు, శనగలు, తర్వాత పులిహోర నాకు బలి ఇష్టం అండి. చిన్నగా అంతే తెలుసు. పొద్దున్నే మళ్ళీ ఇంటికి వెళ్ళేదా, లెగుస్తాం. లవంగాలు స్కూల్కి పంపించేవాళ్ళు. అప్పట్లో మాకు పూజలు చేసుకునే టైం మనకి ఎక్కడ ఉంటుంది? 7 o'clock 9 o'clock స్కూల్ కి సైకిల్ దొక్కకుంటే. మదర్ చేసుకోవడమే తప్పితే ఏ ఇంట్లోని పిల్లలు చేయలేరు. అంటే మా అమ్మగారు నవరాత్రులు అవన్నీ ఆమె బాగా సిస్టమేటిక్ గా చేసేవాళ్ళు. సో ఇలా నా లైఫ్ లో ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మేము ఎక్కడ మన సాయిబాబా టెంపుల్ ఉండేదండి మన చెన్నైలో. మీకు కూడా తెలిసే ఉంటుంది ఆ ఏరియా, నేను మర్చిపోయాను సడన్ గా. పెద్దది సాయిబాబా టెంపుల్, చాలా చోట్ల ఉన్నాయమ్మా సాయిబాబా టెంపుల్. మెయిన్ పెద్ద టెంపుల్ అండి అది చెన్నైలో. మన చెట్నాడు స్కూల్ కూడా అక్కడే వస్తుంది. అక్కడ పొద్దున్నే రమ్యకృష్ణ గారు ఆర్టిస్టులు అందరూ క్యూలో నుంచునే వాళ్ళం. నేను పొద్దున్నే గురువారం పూట మా అక్కయ్య మేము 3:45 గంటలకి అక్కడ ఉండేవాళ్ళం. మా ఇంటి దగ్గర నుంచి టీ నగర్ నుంచి అక్కడికి 45 minutes జర్నీ బై కార్లో వెళ్ళి మైసూర్ శాండిల్ సోపు, అన్ని పాలాభిషేకము, అమృతాభిషేకము, తేనె అభిషేకము అన్ని చేసే వరకు పంచామృతాభిషేకం చేసి మైసూర్ శాండిల్ సోప్ తీసి సాయిబాబా టెంపుల్ అంతా కడిగేసేసి ఆ విగ్రహం అంతా కడిగి ఫస్ట్ ఆ వస్త్రం కప్పుకుంటే సంతోషం. అలా చేసేదాన్ని. తర్వాత తిరుపతిలోనే మా షూటింగ్స్ అన్ని జరిగేవి. తిరుపతిలో ఉన్నాయంటే పొద్దున్నే ఎక్సర్సైజ్ కావట్దని చెప్పని మోకాళ్ళ పర్వతం వరకు ఎక్కటం, అక్కడ గ్యాప్ లో మాకు కారు ఉండటము, వెళ్ళిపోతే చీక్స్ అంతా రెడ్డిష్ అయిపోయాయి అనమాట ఆ ఎక్సర్సైజ్ ఇదికి. పొద్దున్నే వెళ్ళిపోతే ఎవ్రీ సాటర్డే పొద్దున్నే సుప్రభాత సేవ అని, బ్రేక్ దర్శనం అని స్పెషల్ విఐపితో తీసుకొచ్చేవాళ్ళు. దేవుడు అంటే ఒక భయం ఉంది, ఒక భక్తి ఉంది, కానీ వాట్ ఈస్ గాడ్ అనేది నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి మన సంస్కృతి, మన మతము, మన హిందూయిత్వము, మనదంతా నేను గౌరవిస్తాను, వాళ్ళని ప్రేమిస్తాను, వాళ్ళకి నేను ఎంతో విలువనిస్తాను. కానీ చరిత్ర తీసుకుంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం చరిత్ర మనం తీసుకుంటే ఆయన పుట్టుకకు ముందేంటి, ఆయన పుట్టుకకు తర్వాత ఏంటి, రెండింటికి మధ్యలో ఉన్నవాడే యేసుక్రీస్తు వారు. దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే క్రీస్తు యేసు అనబడిన నరుడు. దేవుడికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే. ఈరోజు మీరు ఒక తప్పు చేశారు, కోర్టుకు వెళ్ళారు, జడ్జి గారు తీర్పునిస్తారు, మీకు ఆయనకి మధ్య ఒక అడ్వకేట్కి మీరు పే చేస్తారు. నా క్లయింట్ నాగేంద్ర గారు తప్పేం చేయలేదండి అని మీకు ఆ శిక్ష పడకుండా మీ శిక్ష నుంచి మిమ్మల్ని తప్పించడానికి ఒక ఉత్తరవాది ఉంటాడు మీ తరపున. తను వాదిస్తూనే ఉంటాడు. రేపు దేవాది దేవుడికి మనకి ఉత్తరవాది యేసుక్రీస్తు వారు. ఆయన హీ పెయిడ్. నేను నా కళ్ళతో, నా చూపులతో, నా ఆలోచనలతో, నా చేతులతో, నా అంతరంగంతో చేసిన ప్రతి తప్పులకి ఆయన పాపము లేని రక్తం,
పరిశుద్ధుని రక్తం ఇక్కడ చిందించడం ద్వారా పాప క్షమాపణ. మీరు వేదాలలో పురాణంలో కూడా చూస్తే కనుక కన్య గర్భాన పుట్టేవాడు లోకరక్షకుడు అని ఉంది. ఆయన ఒక మతానికి దేవుడు అనేది లేదు నాగేంద్ర గారు. అంటే నేను నమ్మిన దానిని నేను తెలియపరచాలి, దేవుని సహాయం నేను కోరుకుంటున్నాను. అటువంటి సిచ్యువేషన్ లో నాకు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ముఖ్యం కాదు. ఒక తల్లికి బిడ్డ అనుబంధం ఏంటి అంటే మరణం, మళ్ళీ ఇంకొక మరణం నుంచి నేను బయటకు వచ్చి నేను బిడ్డను కన్నాను. ఆ బిడ్డ విషయంలో నేను పడిన తాపత్రయము, అసలు ఇలాంటివి ఉంటాయా అని తెలియని అమాయకత్వం నాకు అప్పటి వరకు సంప్రదాయంగా పూజలు, మా ఇంట్లో 16 సోమవారాల వ్రతం అని చేసేవాళ్ళం అండి. నా పాప అప్పటికి కన్సీవ్ అవటం, నేను అయినా కూడా ఉమ్ము మింగకుండా కఠిన ఉపవాసంతో ఉన్నంతలో ఇప్పుడు బ్రాహ్మిన్స్ అంటే మడి ఆచారం అవన్నీ తెలుస్తుంది, అర్చకులు అంటే తెలుస్తుంది. కానీ ఒక మామూలు ఫ్యామిలీలో ఎంతవరకు పూజలో అంతే, కానీ క్షుణ్ణంగా లోతుగా నేను దాంట్లో ఎవరికి తెలియదు. అటువంటి టైంలో బైబిల్ చదవటం నేను స్టార్ట్ చేశాను. సో బైబిల్ చదువుతున్న కొద్దికి అసలు యేసుక్రీస్తు వారు ఎవరు, ఆయన ఈ లోకానికి రావటం ఏంటి, ఆయనని ఎందుకు ఒక తక్కువ జాతి దేవుడని, ఇంక్లూడింగ్ నేను కూడా ఎవరైనా క్రీస్తుని గురించి చెప్తే అప్పా వీళ్ళు చర్చిలు అంటారు, ప్రార్థనలు అంటారు అని ఇంట్లో ఉండి కూడా లేనని చెప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి నాగేంద్ర గారు. అటువంటి టైంలో మనకి ఒక అనారోగ్యం వస్తేనే ఒక డాక్టర్ దగ్గరికి పోతాం, లేకపోతే డాక్టర్తో మనకి డాక్టర్. అలానే దేవుడు ఏం చెప్తాడంటే బైబిల్లో పిలుచుకున్న వాళ్ళు అనేకులు, ఏర్పరచుకున్న వారు కొందరు. సో ఈరోజు ఒక పెళ్లికి మనం వెళ్తాం, చాలా మందిని పిలుస్తాం, కానీ కొంతమందిని ఏర్పరుస్తాం. ఎవరిని? నా అనుకున్న వాళ్ళని. కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఒకళ్ళు, భోజనాలు డిస్ట్రిబ్యూషన్ చూసుకునే వాళ్ళు ఒకళ్ళు, గెస్ట్లు వచ్చినప్పుడు ఇన్వైట్ చేసే వాళ్ళు ఒకళ్ళు, ఈవెన్ వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు థ్యాంక్ఫుల్ గా ఒక గిఫ్ట్ ఇచ్చే వాళ్ళు ఒకళ్ళు, అలా ఏర్పరచుకుంటాం మనం. దేవుడు కూడా అనేక మందిని పిలుస్తూ ఆయన పని కోసం కొంతమందిని ఏర్పరచుకున్నాడు. సో ఆయన ఏర్పరచుకున్న వాళ్ళలో నా పని కూడా ఉన్నదనేది నాకు అర్థమైందండి. నేను ఫీల్ అవ్వలేదు, కానీ నేను కూడా పని చేయడానికి పని దొంగనే, వద్దు అని నేను ఎట్టేసుకుందుకు దేవుడు మళ్ళీ వెళ్ళని నెడతా ఉంటాడు. నేను ఏది ఫీల్ అవ్వనండి. నాకు అర్థమైంది వై హీ చూజన్ మీ అనేది నాకు అర్థమైంది. నాదేంటంటే అక్కడ కూడా చర్చిలో కూడా రండి, ఫస్ట్ టైం నేను ఎలా వెళ్ళానంటే, అంటే నాకు ఇందులో నాకు ఇద్దరు చాలా గ్లేరింగ్ గా కనిపించే మనుషులు. మీరు జయసుద్ గారు. జయసుద్ గారు మహాలింగపురంలో ఒక శివుడు టెంపుల్ ఉంది, పెద్ద టెంపుల్. అక్కడికి ఐ రిమెంబర్ జయసుద్ గారు పూల సజ్జ, అరటిపళ్ళు, కొబ్బరికాయ పట్టుకుని తెల్లవారుజామున లింగోద్భవ కాలం అంటారు, శివరాత్రి నాడు, ఆ టైంలో ఆవిడ అక్కడికి వచ్చి అభిషేకం చేయడానికి నిలబడ్డం నాకు గుర్తుంది. కట్ చేస్తే ఆవిడేమో సడన్ గా యేసు ప్రభువుని నమ్మడం, ఆవిడ డైవర్ట్ అయ్యారు. మీది డైవర్షనే, కన్వర్షన్ అని నేను అన్ను, డైవర్షన్ ఇది. ఎలాగంటే ఇక్కడ ఏదో దొరుకుతుంది మనకు మనశ్శాంతితో ఒక పరిష్కారం, ఒక పరిష్కారం. మా బాబుకి హెల్త్ బాగుంటే చాలులే, ఏ దేవుడైతే ఏంట్లే, అన్ని దేవుళ్ళకి తిరిగాను. పెళ్లి పుస్తకంలో మీరు చూసారు కదండి, అసలు పెద్ద జుట్టు నాది, తిరుపతి వెళ్ళాను, గుండు కొట్టించుకున్నాను, బాబుకి నయమైతే హెల్త్ బాగుంటే చాలు, అన్ని చేశాను నేను. తల్లికి మతం ఏదైనా కానివ్వండి, కానీ తల్లికి పిల్లల్ని మించింది ప్రపంచంలో మరేం లేదండి. భర్త లేదు అంటే మనం చాలా కొలెక్టివ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటే భర్త లేదు, బొంగు లేదు, పిల్లలే ఏ తల్లికైనా, ఈవెన్ జంతువులకైనా పిల్లల్ని కాపాడుకుంటాయి, ఈవెన్ జంతువులు కూడా. సో దాంట్లో అసలు నో కాంప్రమైజ్ కానండి. బట్ మీకెందుకు ఆ సొలేసో, ఆ ఆశీర్వచనమో, లేకపోతే ఆ షెల్టర్, ఒక ఆశ్రయం ఎందుకు మీరు ఇక్కడ దొరకలేదని అనిపించింది మీకు? ట్రై ఫర్ దట్? నేను ఇవన్నీ కూడా విన్నాను, అంటే నేను ఎక్కువ వినటము, మన సంస్కృతి ధర్మాలన్నీ చూశాను, కానీ మనసుకి ఒక ఆన్సర్ చెప్తే అది మనకి నమ్మబుద్ధి కావాలి. ఒక ఆన్సర్ మనకి నమ్మబుద్ధి కావాలి. నేను చేసే పని, నేను చేస్తున్నది ఇక్కడ నాకు సాటిస్ఫాక్షన్ అవ్వాలి. అలా నేను అన్ని తిరిగినప్పుడు నాకు
చేస్తున్నాను. నా పితరులు చెప్పింది, నా పూర్వీకులు చెప్పింది, నా కుటుంబీకులు చెప్పింది చేస్తున్నాను, కానీ ఇక్కడ దానికి సాటిస్ఫాక్షన్ అనేది నాకు లేదు. నేను బైబుల్ చదివినప్పుడు అసలు ఏంటి, దేవుడు అంటే ఎవరు, భూమి పుట్టుక ఎలా జరిగింది, అన్నిటికీ ఆధారాలతో ఉంది ఇక్కడ, ప్రూఫ్స్తో ఉంది ఇక్కడ. సో అది నన్ను నమ్మింపజేసింది. ఫస్ట్ ఆ నమ్మకము నన్ను నడిపించింది. తర్వాత నేను ఎక్కడి విననటువంటి మాటలు నేను బైబిల్లో నన్ను బాగా హర్షించు. అవునమ్మా, మీరు ఇప్పుడు బైబిల్ని పరిపూర్ణంగా మీరు చదివారు కాబట్టి ఆ బైబిల్లో ఏముంది అన్నది మీరు అర్థం చేసుకున్నారు, రీచ్ అయింది మీకు రీచ్ అయింది, మీరు దానికి రీచ్ అయ్యారు. మీరు అసలు హిందూ గ్రంథాలు గాని లేకపోతే అందులో ఉండే శ్లోకాలు, దాని టీకా తాత్పర్యాలు, దాని అర్థం ఏంటి, అసలు మనం ఎందుకు ఇది చెబుతున్నాం, శుక్లాంబరధరం అని ఎందుకు చదువుతున్నాం, లేకపోతే సరస్వతి నమస్తుభ్యం అని ఎందుకు చదువుతున్నాం, వెంకటేశ్వర స్వామికి ఎందుకు మనం దండం పెడుతున్నాం, ఎందుకు నిలువు కాళ్ళ మీద వెళ్తున్నాం, వీటన్నిటికీ మీరు దాన్ని చదవలేదు, దాన్ని అర్థం చేసుకోలేదు. ఒక్కొక్కసారి మనకి వంటలు చేయకపోవటం రాకపోవచ్చు నాగేంద్ర గారు, తిన్నామంటే దాని రుచిని చెప్పగలం. వంట చేయటం నాకు రాకపోవచ్చు, ఆల్రెడీ ఈ చరిత్రలు గ్రంథాలు నా పూర్వీకులు వాళ్ళ పేర్లు ఎత్తడానికి కూడా నాకు అర్హత లేదు, వాళ్ళకున్నంత పరిజ్ఞానం నాకు లేదు, కానీ వాటిని నేను తిన్నాను, వాటిని రుచిని నేను చూశాను. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమంటుంది బైబిల్. దేవుడు మొన్న కూడా ఒక పూజారి, అదే ఏమంటారు స్వామీజీ గారు ఎక్కడో చెప్పారండి, దేవుడు ఒక్కడే, ఒక్కడే. ఇంక ఇవన్నీ ఏంటి, ఇంతమంది ఏంటి, ఎవరి ఇష్టానికి వాళ్ళు పెట్టుకుంటున్నారండి. మా అదేంటి బంగారం ఒకటే చాలా నగలు చేసుకుంటాను కదా, నేను కూడా అందులోంచి వచ్చిన దాన్ని, నేను కూడా. కానీ సత్యం వేరు, సర్వసత్యం వేరు. సత్యంలో ఉన్న నేను సర్వసత్యంలోకి నడిపించబడ్డాను. నేను ఏదైతే నమ్మానో ఒకానొక దినాన దాన్ని నేను చూస్తాను, నా విశ్వాసం అది. దేవుడు ఏమంటున్నాడంటే, నేను తిరిగి వస్తాను అని చెప్పినటువంటి ఆరాధించబడిన వాడు ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? నేను తిరిగి వస్తాను, ఐఎమ్ కమింగ్ సూన్ అని చెప్పాడు ఆయన. నేను ఎలా వెళ్ళానో నేను అలా తిరిగి వస్తానని దాన్ని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన మృతుడిగా ఇక్కడ లేడు. తర్వాత ఆయన ఏ పాపము ఎరగడు వాడు. ఆయన ఎందుకు కన్య గర్భాన పుట్టినవాడు అని ఉంటుంది. మొన్న నేను తిరుపతిలో కూడా ఆయన పేరు ఒక మంచి సహోదరులండి, ఆయన అక్కడ అర్చకులు అనమాట. కన్య గర్భాన పుట్టినవాడు లోకరక్షకుడని వేదాల్లో పురాణాల్లో ఉన్నదాన్ని వాళ్ళ నాన్నగారు వాళ్ళని దీనికి అర్థం ఏంటి అని అడిగినప్పుడు అది కొన్ని భేద అభిప్రాయాల వల్ల ఆయన చాలా దాన్ని నొక్కి పట్టినప్పుడు అది తెలుసుకుని ఆయన దీన్ని అంగీకరించడానికి గాడ్ హెల్ప్ హిమ్ అనమాట. అట్లని నేనేమి ఎవరితో వాదనైతే చేయను సుమా, తర్కం అయితే నేను అసలు ఇది నేను ఇందాకే చెప్పాను, యు ఫెల్ట్ ఇట్ అని చెప్పా, అంతే, దట్స్ ఇట్. అందులో నాకేంటంటే ఆ మాటలు నాకు భలే కనెక్టివ్ అయినాయండి. పడమటికి తూర్పు ఎంత ఎడమో నీ పాపాలకి నీకు అంత ఎడమ కలుగు చేస్తాను. నేను ఎక్కడ ఇటువంటి మాటలు అంటే ఎలా ఆ పాపం నుంచి విముక్తి ఎలా? అదే ఇప్పుడు దానిలో చిన్న క్వశ్చన్ ఏంటంటేనండి, బైబిల్లో వేదాలకి బైబిల్కి ఉన్న ఇది చెప్తున్నా. వేదాలని ఎవరు కూడా మన హిందూ సంప్రదాయంలో వాటిని ఎవరు కూడా తెలుగుకరించి తెలుగులో పుస్తకాలు ప్రింట్ చేసి అందరు చేరువుగా దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదండి. వేదాలు సంస్కృతంలోనే ఉన్నాయి, ఉపనిషత్తులు సంస్కృతంలోనే ఉన్నాయి. మనం పాడే ప్రతి శ్లోకం, మన తాలూకు పూజలు, మనం చదువుకునే ప్రతి మంత్రం అన్ని సంస్కృతమే. వాడిని ఎవరు తెలుగులోని రాసి అనువదించి మనకి పూర్వీకుల నుంచి ఉద్భవించినవి, అది అలా ఉండిపోయింది ఎప్పుడు మనం గౌరవిస్తాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అది ఇంగ్లీష్ లో ఉండడం వల్ల దీన్ని మత వ్యాప్తి కోసం అని చెప్పి ట్రాన్స్లేషన్ చేశారు అన్ని లాంగ్వేజెస్ లోకి ట్రాన్స్లేషన్. బట్ సాంస్క్రిట్ ఈజ్ నాట్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఎనీ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా సాంస్క్రిట్ లోనే చదువుకోవాలి దాన్ని. సంగీతం లాగా, మన తెలుగు సంగీతం లాగా ఎవరైనా ఎందరో మహానుభావులనే పాడాలి. వాళ్ళు కేరళ వాళ్ళు కానివ్వండి, కన్నడ వాళ్ళు కానివ్వండి, తమిళియన్స్ కానివ్వండి. ఇక్కడ మీ ప్రశ్నకి అంటే నేను చెప్పే సమాధానానికి దేవుడు నాకు ఎంతవరకు జ్ఞానం ఇచ్చాడో నాకైతే తెలియదు. కానీ అండ్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే నాగేంద్ర గారు, ఆత్మదేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు ఇప్పుడు నాకు ఇక్కడ ఒకటి బయలుపరిచాడు అనుకోండి, సైమల్టేనియస్ గా మీకు కూడా ఆయన తెలియపరుస్తాడు. అలానే
క్రీస్తు అక్కడ ఉద్భవించినప్పుడు ఇక్కడ ఏదైతే మన సంస్కృతి, మన సాంస్క్రిట్ లో పురాణాలు, వేదాలు వచ్చినాయో దాంట్లో కూడా వాళ్ళు క్రీస్తును చూడకపోయినా కూడా దాని గురించి లిఖించి ఉన్నారు అనేది నేను విన్న సత్యం అండి అది. ఎందుకంటే దాని గురించి లెక్కించారు, క్రీస్తుని గురించి పురాణాలలో, వేదాలలో. అంటే మనకి ఇప్పుడు ఆడియన్స్ కి ఇది అవసరం లేదు, డిస్టర్బ్ అవుతారు. డిస్టర్బ్ అవరండి, ఇట్ ఈస్ ఎన్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీకు తెలిసింది మీరు చెప్తున్నారమ్మా. అవును, అది 100% నేను మీకు దీంట్లో మీరు కావాలంటే వీక్లీ వన్స్ ప్రోగ్రామ్ అన్నా కూడాను మేబీ నేనేమన్నా తప్పైతే సరి చేసుకుంటాను. ఇప్పుడు అది నిజమైతే ఓ ఇది నిజమని గ్రహించుకుంటే చాలు. అంటే నేను బాగా చదువుకున్నానమ్మా, ఐఎమ్ ఎడ్యుకేటెడ్. దాంట్లో ఎక్కడ వేదాలలో గాని, ఉపనిషత్తుల్లో గాని, పురాణాలలో గాని ఎక్కడ క్రీస్తు తాలూకా ప్రస్తావనే లేదు. నేను బ్రాహ్మిన్, నేను అన్ని చదువుకున్నా. అండ్ ఐ ఈవెన్ రెడ్ బైబిల్, ఐ రెడ్ ఓల్డ్ టెస్టిమెంట్. ఎక్రాల్ వెంకటరామ్ గారు అని ఆయన బైబిల్ గురించి నాకు 4-5 సార్లు చెప్పారు, అది ఎంత గొప్పదో. ఎవరండి? ఎక్రాల్ వెంకటరామ్ గారు అని. ఆయన ఒక రోజు నాకు బైబిల్ ఎందుకు గొప్పది, ఎంత గొప్పది అని నాకు చెప్పారు. వర్డ్ ఈస్ గాడ్ అని కొన్ని మాటలు చెప్పారు నాకు దాంట్లో ఉన్నవి. నేను అంచేత నేను ఆయన ఇన్స్పిరేషన్ మీద నేను చదివాను బైబిల్ విత్ ఇంట్రెస్ట్. ఆ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్, దాని ఎక్స్ప్రెషన్ అవన్నీ బాగుంటాయి దాంట్లో బేసిక్ గా. బట్ నాకు తెలిసినంత వరకు, నేను చదువుకున్నంత వరకు, నా అనుభవంలో, లేదా నేను పెద్ద పెద్ద గురువులతోని, పరమాచార్యులతోని కూడా నేను మూవ్ అయ్యా, ప్రయాణం చేశాను. నేను ఎక్కడ పురాణాల్లో, ఉపనిషత్తుల్లో, వేదాలలో క్రీస్తుకి సంబంధించిన ప్రస్తావనే లేదు. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. తప్పకుండా. సబ్జెక్ట్ కరెక్షన్ మనకి ఇంటర్వ్యూ అయిపోయినాక లైక్ నా బ్రదర్ లాగా నేను డిస్కషన్ చేయటంటే నాకు కూడా తెలుసుకోవాలి. రేపు ఇలా మనం వెళ్ళినప్పుడు కూడా, ఎందుకంటే అప్రమత్తం ఇది, నాకు ఇది అప్రమత్తం ఇప్పుడు నాకు అవసరం లేదు. అప్రమత్తం మీన్స్ అలర్ట్ కాదు, ఇది నాకు ఇది అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఐ బిలీవ్ హిమ్. ఎందుకు చెప్తున్నానంటే బైబిల్లో పౌలు గారని ఒక భక్తుడు ఉన్నారు. ఉన్నప్పుడు ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు దేవుడు అంటే మరి చంపేసేవాళ్ళు. రాజు దగ్గర ఆయన ఉన్నప్పుడు ఆయన అన్ని దేవుళ్ళని ఫోటోలు పెట్టి రాసి పలకల మీద, అప్పట్లో రాతి పలకల మీద అన్ని దేవుళ్ళు, ఆయన పూజించే దేవుళ్ళు, స్త్రీమూర్తులు అన్ని రాసి ఒక పలక మీద మాత్రం లాస్ట్ లో కనిపించని దేవుడు అని రాశాడు. ఈయనకి ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఒకవేళ అయ్యా ఈయన దేవుడు అంటే చంపేస్తారు. దేవుడు కూడా తగిన సమయాలలో ఆయన అక్కడ నుంచి తప్పించుకుపోయాడని ఉన్నప్పుడు ఆయన చూస్తూ అగ్రస్తు రాజా దగ్గర అన్ని చూసి 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 కనిపించిన దేవుడు, అయ్యా మీరు అన్ని దేవుళ్ళ పేరు రాశారు కదా, నేను చెప్తున్న దేవుడు ఎవరో తెలుసా, ఈ కనిపించిన దేవుడు అని చెప్పారే ఆ దేవుడు గురించి నేను చెప్తుంది అని చెప్పాడండి. కాబట్టి డెఫినెట్ గా నేను మీకు ఆ వేదాలలో దానికి అర్థం ఏంటో మీరు నాకు చెప్తే చాలు. నేను డెఫినెట్ గా మీకు వాట్సాప్ లో, అంటే నాకు దాంట్లో అంత నాకు కూడా ఇట్ మే బి ఎన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. అంటే ఎవరు కూడా ఎంత చదువుకున్నవాడు, ఎంత విజ్ఞానవంతుడు కూడా కంప్లీట్ పర్సన్ అని చెప్పడానికి లేదు. మన ఋగ్వేదంలో ఒక మంచి మాట ఉంది, లెట్ ఆల్ ది నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఆల్ ది డైరెక్షన్స్ అన్నాడు. లెట్ ఆల్ ది నోబుల్ థాట్స్ ఋగ్వేదంలో. సో ఇక్కడ ఇదొక పీస్ ఆఫ్ డిస్కషన్. కాకపోతే నేను ఇందాక నుంచి నేను మీలో గమనించింది ఏంటంటే, మీరు ఏదైనా నమ్మితే చాలా బలంగా నమ్ముతారు. ఇంట్లో వద్దు అంటే పెళ్లి చేసుకున్నారు, బలంగా నమ్మారు అక్కడ. కరెక్ట్ అండి. రెండో పాయింట్, వీడు కరెక్ట్ కాదు, బలంగా నమ్మారు. ఇది కాదు నేను ఫాలో అవ్వాల్సిన మతం, వినండి మతం మతం అంటేనే మతాలు అవ్వచ్చేమో కాదు కదమ్మా, మతం అంటేనే మార్గం. అభిమతం, మతం ఇవన్నీ కూడా మార్గాలే. ఇది టువర్డ్స్ సాల్వేషన్. అంటే మన తాలూకా
అంతిమ ఇక్కడ ఒక చిన్న సవరణ అండి. అమ్మా అందరూ ఏమంటారంటే మా మాకు ఇది మత ప్రచారమనో లేకపోతే మా ఇంటికి కులదైవము అని చెప్తారు. కానీ యేసయ్య పుట్టినప్పుడు మాత్రం లోకరక్షకుడు, ఇదిగో జనులందరికీ కలగబోవు, జనులందరికీ కలగబోవు, ఈ స్టేట్ కి కలగబోవు, ఏంటి ఈ ఏమంటారు నేషనల్ ఇంటర్నేషనల్ కాదు, జనులందరికీ కలగబోవు మహా శుభవర్తమానం, నేడు లోక రక్షకుడు ఉద్భవించాడు. అదేనమ్మా, సేవియర్ ఆఫ్ ది వరల్డ్ అన్న దాన్ని వాళ్ళు లోకరక్షకుడు అని తెలుగులో శాత చేశారు అనువదించి. అది వినడానికి చాలా గొప్పగా ఉంటుంది. లోకరక్షకుడు అన్నమాట, సేవియర్ అన్నమాట చాలా మందికి తెలియదు. ఇంగ్లీష్ వర్డ్ అది, సేవియర్ ఆఫ్ ది వరల్డ్ అన్నట్టుగా బైబిల్ హ్యాస్ సమ్మరైజ్డ్ ది సోల్ ఆఫ్ క్రిస్ట్. సో ఇక్కడ నేను కమింగ్ బ్యాక్, నేను దీన్ని కూడా ఎందుకు ఎత్తానంటేనండి, కేవలం మీ తాలూకు ఇంటెన్సిటీ ఆఫ్ ద ట్రస్ట్ దట్ యూ హోల్డ్ ఫర్ సంథింగ్ ఇన్ లైఫ్. సో నేను ఆ ఫేజెస్ మీరు చెప్తున్నప్పుడు నేను గమనిస్తున్నాను అనమాట. మొదట అది, తర్వాత ఇంకోటి, తర్వాత ఇంకోటి, మీ అనుభవం కదండి. తర్వాత మేమంతా ఇంత పిల్లల్లో ఇండస్ట్రీ అనుభవం అనేది ఉంటుంది కదా. మీ ప్రయాణం నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఎక్కడైనా మీరు కార్నర్ అయిపోతున్నానని అనిపించలేదా మీకు? అనిపించలేదండి. నేను ఒంటరి దాన్ని అయిపోతున్నాను, దూరం ఎందుకంటే అంటే నేను దూరం అయిపోయే పరిస్థితులని దేవుడే నాకు అలా కల్పిస్తున్నాడు. ఎందుకంటే వాడిలో ఒంటరైన వాడిని 1000 మందికి సమానం చూపిస్తాడు. ఎందుకంటే నాగేంద్ర గారు, నేను ఎంత సున్నా అయిపోతే నా పక్కన నేను నమ్మిన దేవుడు నిలబడితే ఎన్ని సున్నాలు పెట్టుకుంటా వెళ్తే అంత వాల్యూ నాకు. దట్ ఈస్ మై ట్రూ క్రిస్టియన్ లైఫ్. నేను మనుషుల మీద ఆయన ఏమంటే ఆయన మహిమను ఇంకొకటి దొంగిలించడానికి దేవుడు ఒప్పుకోడు. దీంట్లో 2 ఉన్నాయమ్మా. ఒకటి డివోషనల్ లైఫ్ మనుషులకి. నాకు తెలిసిన ఒక లేడీ కంప్లీట్ గా నన్ అయిపోయింది, హిందూ ఫ్యామిలీ. ఆవిడకి ఏదో మొదట్లో కొంచెం పూజ పునస్కారం ఉండేవి పెళ్ళైన కొత్తలో. షీఈ్ ఎ వెరీ గుడ్ లుకింగ్ లేడీ, మంచి ఫ్యామిలీ. ఆయన అడ్వకేట్, మంచి సింగర్ ఆయన. ఈవిడ మొదట్లో పూజ పునస్కారాలు ఉండేవి. అది అలాగా టోటల్ గా ఆవిడ ఒక మాతలాగా అయిపోయి ఆయన దగ్గర నుంచి దూరం అయిపోయి షీ లెఫ్ట్ ఆల్ దట్ వరల్డ్లీ లైఫ్. ఇప్పుడు మనకి డివోషన్ లో ఎన్నో చెప్తారు. చాలా మంది అయ్యప్ప మాల వేసుకోవడం వల్ల వేసుకుంటే మనం అవన్నీ చేయలేమురా బాబు, అన్ని మన వల్ల కాదు, మనం ఏదో దేవుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాం, ఒకసారి ఒక కొబ్బరికాయ కొడతాం వచ్చేస్తాం, అక్కడితో మనకు భగవంతుడికి దండం పెట్టుకుంటాం, కానీ అవన్నీ పాటించలేము మనం అనే దానిలో. ఎందుకంటే టు కీప్ అప్ అవర్ పర్సనల్ లైఫ్, డివోషన్ ఈజ్ సంథింగ్. జీవితంలో 2 భాగాలు. ఒకటి మన జీవితమే ఆధ్యాత్మికం అయిపోతే ఒక కంచి పరమాచార్యులకు మారు, లేకపోతే పోపులు, ఫాస్టర్స్, వాళ్ళకి వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఉంటాయి కదమ్మా. సో నేను ఏ యాంగిల్ తీసుకున్నానంటే ఈ డిస్కషన్, మీరు ఎంత బలంగా నమ్ముతారా ఏదైనా నమ్మితే అన్న దాని మీద. ఇందులో ఈ రకమైన నమ్మకం వల్ల మనుషులు ఎప్పుడైతే ఒక నమ్మకానికి కట్టుబడి, ఒక నమ్మకానికి మనం మొత్తం అంతటిని కలుపుకుని వెళ్ళేటప్పుడు మనది ఒంటరి ప్రయాణం అయిపోతుంది. మీరు చెప్పచ్చు దేవుడు ఉంటాడని. దేవుడు అది ఎవరికి? ఇప్పుడు పీఠాల్లో ఉంటారు, పీఠాల్లో వాళ్ళు దేవుడు చెంతనుంటారు, ఆత్మ పరమాత్మ ఒకటే అని. బట్ మనది వరల్డ్లీ లైఫ్ కదమ్మా. మీరు సినిమా యాక్ట్రెస్, ఓ పక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారి, 2 పిల్లల 3 పిల్లల, మీకు 2 పిల్లల తల్లి. మీరు ఇందాక మీతో ఈ పాయింట్ లో నేను మాట్లాడలేను, ఎందుకంటే కొడుకు కోసం మీరు ఇక్కడ మీకు సొలేస్ దొరికింది, ఇక్కడ ఒక ఆశ్రయం దొరికింది మెంటల్ షెల్టర్. నాట్ ఓన్లీ మెంటల్ షెల్టర్ అండి, బాబు ప్రాణాలతో బయటపడటం. నా లైఫ్ లో చాలా ఎన్ని మెరికల్స్ అంటే దేవుడు నాకు చేసినవి. కానీ మీరు ఇంకోటి గమనించాలమ్మా, అంటే మీ వరకు మీరు దీన్ని ఎట్లాగా అబ్జర్వ్ చేస్తారు, లేకపోతే దీన్ని ఎట్లా మీరు చూస్తారు అన్నది మళ్ళీ మీ పర్సనల్ పర్సెప్షన్ అంతే, ఎవరికి వాళ్ళది. ఇప్పుడు హిందూ మతంలోకి రమ్మని
ఎవరిని ఎవరు, యు ఆర్ ఎ పాలిటీషియన్ ఆల్సో, అవును. కాబట్టి నేను ఈ టాపిక్ మీతో ఎత్తుతున్నా. హిందూ మతంలోకి రమ్మని ఎవరిని ఎవరు ఫోర్స్ చేయరు అస్సలు. ఈ ఎంతమంది ఉంటారో క్రిస్టియన్ పాపులేషన్ ఇండియాలో వరల్డ్ లోనే పెరుగుతున్నది అన్నది ఒక అబ్జర్వేషన్. హిందువులు ఎంతమంది ఉన్నారో ఎంతమంది తగ్గుతున్నారో ఈ మత వ్యాప్తి అన్నది క్రిస్టియానిటీలోని ఎక్కువగా కనిపిస్తోంది. ఇది ఎంతవరకు పాజిటివ్ అని మీరు అంటారండి? నేను ఖచ్చితంగా చెప్తానండి, దేవుడు ఎప్పుడు బలవంతం పెట్టే దేవుడు కాదు. మనుషులు అది చేస్తే దేవుడు, అదమ్మా మనుషులు అలా చేస్తే ఫెంటాస్టిక్, మీరు యూఆర్ గ్రేట్. నేను ఇక్కడ మా ఇంటర్వ్యూ ముఖంగా ఒప్పుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, అన్యజనులలో, అన్యజనులు అంటే ఎవరు? క్రీస్తుని తెలియని వారిలో నా నామానికి దూషణ అంటే అది మీ వలనే కదా అన్నారు. ఎగ్జాంపుల్ చెప్తానండి. జయసుధమ్మ బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీ సిద్ధాంతం అంతా హిందుత్వం సిద్ధాంతం అని అన్నారు. తప్పేముంది? తప్పేం లేదు. తప్పేముంది? వాళ్ళ ఇది దానిది, రాముడు దేవుడు, మన సంస్కృతి మన సంప్రదాయాన్ని బ్రతికించాలి అని అనుకుంటున్నారు. అందుకని వాళ్ళు క్రైస్తత్వానికి వ్యతిరేకతను ఎక్కడ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. కానీ అంతరంగంలో అందరికీ తెలుసు దీనిని పెంచుకుంటా పోతే మనకి ఏమైపోతుంది అని. ఇదే రేపు ట్రంప్ గారు కూడా నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, వాళ్ళ రాజ్యంలో మన ఆంధ్రులు గాని మన సంస్కృతి అక్కడ ఉండదు. అంతే కదా, ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం, ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం, నీది అనుకుంటా. కానీ ఇక్కడ ఏంటి అంటే నాగేంద్ర గారు, అంటే మీ అంత జ్ఞానము నాకు లేకపోయినా దేవుడిచ్చిన కొద్దిపాటి దాంతో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. దాన్ని అభిమతం అంటారు. ఏ రాజకీయ పార్టీలు కూడా ఒకరి అభిప్రాయాన్ని మీరు కించపరిచేటప్పుడు దేవుడు దానిని చూసుకుంటాడు. రెండోది, బలవంతంగా మత మార్పిడి అన్నారు చూసారా, అటువంటి వాళ్ళని డెఫినెట్ గా మనం శిక్షించాలి, అటువంటి వాళ్ళని డెఫినెట్ గా మనము అరికట్టాలి. అది నేను ప్రభువుని అంగీకరించిన దానిగా నేనే చెప్తున్నాను. ఈ రోజు ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఉండే క్రైస్తవులు ఎవరు, ఊడిపోయే క్రైస్తవులు ఎవరో తెలియాలి అంటే మోడీ గారు లాంటి వాళ్ళు నిలబడాలి. మోడీ లాంటి గారు వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే క్రైస్తత్వం అంటే యేసయ్య ఏం చెప్తున్నాడు, ఆయన ఒక దేవాది దేవుడిగా వచ్చి ఆయనే 12 మంది శిష్యులని ఎంచుకున్నారు. ఎంచుకుని ఆయన వెళ్ళిపోయి మీరు సర్వలోకానికి వెళ్ళి నా పేరులో మీరు స్థలాలు చూసుకోండి, ఇంకొకటి కట్టుకోండి, ఒక మనిషి హస్త నైపుణ్యంతో కట్టినటువంటి ఆలయాలలో నేను నివసింపదగిన దేవుడునా అని అడుగుతున్నాడు ఆయన. నువ్వు చేత్తో కట్టే చర్చిలో నేను ఉండే దేవుడు. కానీ మనకి ప్రభువును ఆరాధించుకోవడానికి ఒకటి ఉండటము శ్రేయస్కరం. మనకు పవిత్ర స్థలం కావాలి అంతవరకే, కానీ దాని మీద గురి వెళ్ళిపోకూడదు. కానీ మీరు ఇంకోటి గమనించాలి, ఇటీవల డెవలప్మెంట్స్ కొన్ని చర్చిల మీద ఆలయం అని రాయడం మొదలెట్టారు. పూర్వం లేదు ఆ మాట. ఆలయం అన్నది, దేవాలయం అన్నది హిందూ టర్మ్. హిందూ ఆలయాలు అంటారు. దేవుడు ఏమంటాడంటేనండి, కానీ ఎందుకు కాదు, నేను అంటే మీరు మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదమ్మా, కానీ బట్ ఈ మధ్య కొత్తగా మొదలెట్టారు అది ఆలయాలని. మొన్న ఎప్పుడు మేము సికింద్రాబాద్ లోంచి వస్తుంటే మామూలు మన గుళ్ళల్లో ధ్వజస్తంభాలు ఉంటాయి, అలాంటి ధ్వజస్తంభం ఒకటి చూసాం మేము ఓ చర్చిలో. ఎందుకు వై దే ఆర్ ట్రైయింగ్ టు రిప్లికేట్ చెయ్యాలి ఒక హిందూ అంటే ఇది ఆ మతానికి దగ్గరది, ఇది కూడా ఆలయం ఏదో సమ్ కైండ్ ఆఫ్. అంటే దేవుడు ఏం చెప్తాడంటే అండి, కలిపి చెడిపెడి బోధనలు చాలా వస్తాయి. కలిపి చెడిపెడి దాన్ని దీంట్లో కలిపి దాంట్లో కలిపి చెడిపెడి బోధనలు చాలా వస్తాయి. కానీ ఈ అంత్య దినాలలో మనము ప్రతిదీ కూడా చాలా క్షణాల్లో మనకి డిస్ట్రాయ్ అయిపోవటానికి ఎప్పుడు శత్రువు మనల్ని లాగుతూ వెంట పెడుతూనే ఉంటాడు. ఈ రోజు ప్రామిస్ గా నేను చెప్తున్నాను, మీరు దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తి. ఎందుకంటే యాజ్ ఎ బ్రాహ్మణ్ గా మీరు చేసినటువంటి స్ట్రాంగ్ ముందు యథార్థవంతుల కొరకు దేవుడు కనుదృష్టి లోకం అంతా తిరుగుతున్నాడు. చర్చిలు కొట్టే వాళ్ళ కోసమో లేకపోతే ఇంకొకటి నేను క్రైస్తవ సహోదరులను కూడా నేను కించపరచట్లేదండి, ట్రూత్ చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఇందాక చాలా గొప్పగా చెప్పారు అన్నమాట. యు ఆర్ ఎ ట్రూ క్రిస్టియన్ అని ఎందుకన్నానంటే
మీరేదో మొండివాదను పిడివాదను లేకుండా మీరు తప్పు అలర్ట్ చేసిన వాళ్ళని తప్పకుండా శిక్షించాలన్నారు. శిక్షించడం కదా అసలు దేవుడు. కానీ మరి ప్రభుత్వాలు చేస్తున్నవి ఏంటమ్మా? యూఆర్ పాలిటిషియన్ అంటే దేవుడు ఇప్పుడు దానికి ఒక ఓట్ బ్యాంక్ అని వాళ్ళని మైనారిటీస్ అని, ఇది పెర్మిసిబుల్లా? అంటే అది బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే నేను ఒక గొప్ప దైవజనుడిని నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఆలయాలు కడుతున్నారు అని అంటాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? మీరే జీవము కలిగిన దేవుని ఆలయాలు అవ్వాలి అంటాడు. వెన్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ, నాలో ఉండాలని, నాతో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నా అంతరంగం నిండా క్రీస్తు ఉన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయననే ప్రకటిస్తాను, కానీ ఇంకొకటి ఆలయాలు మనకి ఎందుకు? మనం వర్షిప్ చేయటానికి, దేవుని సన్నిధి కోరుకోవటానికి. యు ఆర్ ద టెంపుల్ అంటున్నాడు. అవును, మీ దేహము దేవుని ఆలయం. దాన్ని నువ్వు పాడు చేస్తే నేను పాడు చేస్తాను. హిందూ దానిలో కూడా పాట ఉందమ్మా, నా దేహమే నీ దేవాలయం అని పాట కూడా ఉంది. సో ఎవరి మతంలో వాళ్ళు ఒప్పుకోవచ్చమ్మా. అది అసలు ఇట్స్ నాట్ ఎ పాయింట్ ఆఫ్ డిబేట్ అట్ ఆల్. మీ మతంలో ఉండే గొప్పతనం, ఆ అందం, ఆ పరిమళం ఏ ఉన్నాయో మీరు ఎంజాయ్ చేస్తారు. మా దానిలో ఉండేది మేము ఎంజాయ్ చేస్తాం. ఎందుకని నేను ఇప్పుడు నేను కూడా వెళ్తానండి. ఇప్పుడు నా స్నేహితులు, నా ఫ్రెండ్స్ పిలుస్తారు. ఇంతకు ముందు అయితే నేను వెళ్ళకూడదు అనే సందిగ్ధంలో ఉండేదాన్ని. బట్ నేను వాళ్ళని ప్రేమిస్తే, వాళ్ళకి సువార్త, ఈ స్వచ్ఛమైనది చేరాలంటే నేను వెళ్ళాను. అందుకే పౌలు భక్తుడు అంటాడు, అవసరమైతే క్రీస్తు నుంచి నేను ఎడబాపైనా సరే నా జనాంగానికి నిజాన్ని తెలియపరచాలని ఉన్నాను అని ఆయన మాట్లాడతారు. మొన్న గొప్ప దైవజనులు జైపాల్ గారు, టు బి ఫ్రాంక్, ఫస్ట్ టైం ఏంది అన్నయ్య కూడా ఇట్టానా అని అనిపించింది నాకు. మంచిగా క్రిస్మస్ ఆరాధనలు అన్నీ జరుగుతున్నాయండి. జరుగుతున్నప్పుడు సీఎం గారు ఉన్నారు. అంత పెద్ద ఆయన, అసలు ఆయన ఏంటంటే వాక్యం అనే ఉదక స్నానం అంటే ఆగమ్య స్నానం. చిన్నప్పుడు మా అమ్మగారు మా అబ్బాయికి ఫస్ట్ వెన్నపూస పూసేవాళ్ళండి. ఆ వెన్నపూస ఆమె తోమే విధానమే ఒకలాంటి ఆ ఎముకలకి, నరాలకి, ఆ పిల్లోడికి సైంటిఫిక్ అప్రోచ్ ఉన్నది. మర్దన చేసి ఆ పిల్లోడిని 6:30 నుంచి 6:45 వరకు 15 నిమిషాల కింద చాపేసేసి ఆ సన్ రైజ్ లో పెట్టేవాళ్ళు. అదైపోయినాక సుండిపిండితో స్నానం, అదైపోయినాక జాన్సన్స్ బేబీ ఆయిల్, అదైపోయినాక సుండిపిండి అయిపోయినాక మళ్ళీ బేబీ ఆయిల్ సోపు, అదైపోయినాక 10 బిందెలు. ఇప్పుడు మీతో మాట్లాడడం ఎక్కడ కష్టం అంటే మీరు కంప్లీట్ గా ఒక సెక్టార్, ఒక పార్ట్ లో హిందూ మతాన్ని విపరీతంగా, అంటే అసలు ఇంట్లో సంప్రదాయాలు, పూజలు, కనీసం ఉమ్ము కూడా మింగకుండా చేసిన మనిషి మీరు. ఏమండి, మీరు యూ విల్ యాక్సెప్ట్ ఇట్. ఎలాగా? ఈ రోజున మన హిందూ ధర్మంలో ఉండే ప్రతి ఆచారం, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా సున్నిపిండి పెట్టుతాం, సూర్య నమస్కారాలు ఎండలో నిలబడి చేయడం, ఇవన్నిట్లో దేర్ ఈస్ సమ్ సైన్స్ బిహైండ్. హిందూ ధర్మంలో, హిందూ మతంలో ప్రతి దాంట్లోని ఒక సైంటిఫిక్ పాయింట్ ఉన్నది. టెంపుల్ కి కూడా ఎందుకు వెళ్ళమంటారంటే ద్వారాలలో రాగి తాపడం చేస్తారు. సో గుడిలోకి వెళ్ళినప్పుడు అది నెగటివ్ ఎనర్జీని తీసుకుని పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. రాగి తాపడాలు ఉంటాయి ప్రధాన ద్వారాల్లో. మంచి కొరకు మీరు అది అంతే గట్టిగా నమ్మారు ఆ రోజున, ఇప్పుడు ఇది అంతే గట్టిగా నమ్ముతున్నారు. నేను మిమ్మల్ని ఒక మతవాదిగా నేను చూడట్లేదు, ఒక వ్యక్తిగా చూస్తున్నా. వ్యక్తిగా ఎలాగా? మీరు అప్పుడు నమ్మినప్పుడు అదే నమ్మారు, ఎవరు వద్దన్నా ఇది కాదన్నా, మళ్ళీ ఇంకోసారి అంట, మళ్ళీ ఇంకోటి నమ్మారు. అంటే అది కుటుంబంలో నేర్పించారు. ఇది నా స్వ అనుభవం. అప్పుడు సంప్రదాయాలు మా పూర్వీకులు, అమ్మ వాళ్ళు ఇలా చేయాలని వాళ్ళు చెప్తే, ఓ ఇలా చేయాలి, ఇది మంచిదని భయభక్తులతో నేర్చుకున్నాను. బట్ ఇది సెల్ఫ్ రివలేషన్, ఇది నా స్వయ అనుభవం, ఆత్మ సాక్షాత్కారం, కనెక్ట్ విత్ హిమ్. ఆయనతో కనెక్ట్ అయినప్పుడు అసలు ఆ అనుభవం, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నీ ధన్యురాలినైతిని. దగ్గర మీరు నమ్మరండి, ఒక మీరు ఈ క్రైస్తవ గీతాలు పాడుతుంటారా? అంటే జస్ట్ నేను మీరు పాడుకోవడానికి నోముల పాటల్లాగా బయట ఎక్కడ పాడరు కానీ వాళ్ళ నోములు వచ్చినప్పుడు పాడుతుంటారు. అలా లేదు, మనం పెర్ఫార్మ్ ఆన్ ది స్టేజెస్. మీరు ప్రాపగండా చేయడానికి వెళ్తారా? ప్రాపగండను కాదు,
అంటే ఇప్పుడు మన బ్రదర్ అనిల్ లాగా, పాల్ గారు లాగా, అది వాళ్ళందరూ చేసేది కూడా ప్రాపగండని కాదు, అది మా సాక్ష్యాన్ని పంచుకోవటం. నాగేంద్ర గారికి జ్వరం వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, ఎన్ని మందులు వాడినా తగ్గలేదు, ఇదిగో ఈ గుళికలు మింగటం వల్ల తగ్గింది. అది ప్రాపగండను కాదు, మీ టెస్ట్ మనీ అక్కడ. సారీ ఐ అపాలజైజ్. ప్రాపగండా అన్న మాట నేను నాట్ ఇన్ ది నెగటివ్ సెన్స్. ప్రాపగండా అన్న మాటలో నెగటివ్ ప్రచురించటం, ప్రచారం. ఇప్పుడు దాంట్లోనే ఇప్పుడు దర్గాలకు వెళ్తాం, దర్గాలకు మేము వెళ్తాం. చిన్నప్పుడు వెళ్ళి జిలేబీలు పెట్టేవాళ్ళం. ఎక్కువ మార్కులు రావాలని జిలేబీలు పెట్టేవాళ్ళం దర్గాకి వెళ్ళి చిన్నప్పుడు. అలాగే నా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఇక్కడ యూసఫ్గూడలో ఒక ముస్లిం పెద్ద ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఏవో తావీతులు కట్టించాం. ఇట్స్ ఆల్ అబౌట్ బిలీఫ్ అండ్ ట్రస్ట్. కమింగ్ బ్యాక్ టు పాయింట్, మీరు రాజకీయాల్లోకి ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నట్టు? మళ్ళీ చెప్తాను, ఏమండో రేవంత్ రెడ్డి గారు, మీతో చిన్న మాట. మా నాగేంద్ర గారు అడుగుతున్నారు మీరు ఏ పార్టీలో ఉన్నారని. ప్రస్తుతానికి నేను తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నానండి. కాదండి, నేను ఎందుకు ఈ మాట అడిగిన నాకు తెలీదా మీరు కాంగ్రెస్ లో ఉన్నారని? రేవంత్ రెడ్డి గారు సాక్షి ఎందుకు అంటే మా ఉత్సాహానికి కట్టలేస్తున్నారు నాగేంద్ర గారు. నౌ యు ఆర్ ఆన్ ద పాయింట్. నేను ఎందుకు మిమ్మల్ని అడిగానంటే, దివ్యగాంధీ గారు టీడీపీలో ఉన్నప్పుడు ఎలాగ చెరిగారో, ఏదా చెరుగుడేది? నిజంగానండి, మొన్న కూడాను, నిన్న నేను ఒక మన పర్చూరు గోపాలకృష్ణ గారు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఎంగేజ్మెంట్కి మనోరాలు దానికి వెళ్ళినప్పుడు అసలు టీడీపీలో నుంచి మీరు వెళ్ళటం బాధ అనిపించిందండి. మీరు ఉండుంటే ఈరోజు ఎంత బాగుండండి, చెప్పని వాళ్ళు లేరు, అంతమంది అన్నారు. నాకు కూడా అవును, ఎంతమంది చెప్పినా మీరు ఒకసారి అనుకున్నారంటే అంతే కదా. అంటే అది ఇప్పుడు మన జీవన ప్రయాణంలో కొన్ని ఇప్పుడు మీరు ఒకసారి అంటే ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నని పోఖ్రీలో మహేష్ బాబు గారి డైలాగు. అలా కాదులేండి, అంటే అక్కడ ఆయన మీద అభిమానంతో మనం వెళ్ళామండి, ఆశించి వెళ్ళలేదు. అండ్ నాకు అసలు తెలీదు పాలిటిక్స్. ఆయన పార్టీ 23 సీట్లు వచ్చినప్పుడు కష్టకాలంలో బాబు గారు ఎక్కడ ఉంటే అక్కడే ఉండి ఆయనని నేను ఫస్ట్ టైం అండి, గల్లా అరుణ గారు అక్కడ నుంచున్నారు, బాబు గారు నన్ను అలా చూశారు, నాకు కళ్ళమ్మట నీళ్లు కారిపోతుంది ఆయన స్థితి చూసి. ఎందుకంటే ప్రజావేదికను కూల్చేశారు, ఆ నెక్స్ట్ డేనే ప్రజావేదికను కూల్చేశారు. అప్పటి వరకు ప్రజల కోసం ఆ ప్రజావేదికలో మేము తిరిగి అసలు ఆయన రాయల్ గా ఆయన అక్కడ వచ్చి కూర్చున్నది, దాన్ని కూల్చటము. బాబు గారు ఇలా కూర్చొని కూడా దమ్మ అన్నారు అనగానే గల్లా అరుణ గారు కూడాను బయట నిలబడ్డారు, నన్ను చూడగానే దమ్మ అన్నారు. నేను ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా ఒక పెన్ను పెన్సిల్ ఉంటుందండి నా దగ్గర, ఏది చెప్పినా రాసుకోవటానికి వెళ్ళి అలా ఆయన పక్కన కూర్చోటానికి కూడా నేను భయపడుతున్నాను. అంటే ఎంత ఆయన స్తబ్దతగా ఉన్నారు అని అంటే, చూసేటప్పుడు దమ్మ కూర్చో అంటే నా కళ్ళ మీద నీళ్ళు వచ్చింది. సార్ మిమ్మల్ని ఇలా నేను చూడలేకపోతున్నానంటే, మనందరం ఇప్పుడే ధైర్యంగా ఉండాలి, కలిసి పని చేయాలి, ప్రజల్లోకి మనం వెళ్ళాలనగానే నాకు మైండ్ అసలు ఒక్క నిమిషం ఏం పని చేయలేదు నాగేంద్ర గారు. ఆయన మహాధైర్యవంతుడు, ఆయనంత ధైర్యవంతుడు ఇండియన్ పాలిటిక్స్ లో ఇప్పటి వరకు పుట్టలేదు. ఎందుకంటే ఆయన చూసినన్ని సంక్షోభాలు, ఆయన హ్యాండిల్ చేసినన్ని క్రైసిస్లు ఏ పాలిటిషియన్ హ్యాండిల్ చేయలే. అపారమైన రాజనీతి పారంగతుడు అసలు చంద్రబాబు గారంటే. ఇమీడియట్ గా రికవర్ అయిపోయి అప్పటి నుంచి మళ్ళీ ఆయన స్థానము ప్రజల కోసం ఆయన వెళ్లే వరకు డైలీ ప్రజల్లో డైలీ ఇష్యూ మీద ఎంత మాకు ధైర్యం ఇచ్చి. ఎందుకంటే మరి మీరు ఆయన అంత అభిమానించిన మనిషి ఏ కారణాలకి టీడీపీ వదిలేసి బయటకు వచ్చారు? అంటే ఇక్కడ నాకు జరిగినంత వరకు నా అవగాహనలో, మేబీ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, ఐ డోంట్ నో. కరెక్షన్. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే, బాబు గారు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. నేను అమ్మ భువనేశ్వరి గారిని వీళ్ళంతా క్యారెక్టర్ అసోసియేషన్ అది ఇది మాట్లాడినప్పుడు స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇస్తే, లోకేష్ గారు సపరేట్ గా చెప్పారు అమ్మ చాలా మాట్లాడారంటే, అంతమంది ముందు బాబు గారు నన్ను అన్నారండి, దివ్యవాణి గారు చాలా బాగా మాట్లాడారు, ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మనం మాట్లాడాలని. చుట్టూ ఉన్న తక్కువ లేడీస్ లో కూడా మన ఎదుగుదలను చూసి కొంతమంది లోపల ఏంటి నిన్న కాక మొన్న వచ్చింది దూసుకెళ్ళిపోతుంది అనే అభిప్రాయం చాలా మందికి ఉండింది. కానీ నేను దాన్ని గ్రహించుకోలేకపోయాను. అండ్ సెకండ్ వన్ వచ్చి,
అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు బాబు గారు, ధర్మ పోరాటం అవన్నీ చేసి బీజేపీ నుంచి డివైడ్ అయిపోయి ఉన్న టైంలో ఫస్ట్ క్రిస్మస్ జరిగినప్పుడు జగన్ గారు, ఆయన డీజీపీ గారు అండ్ హోమ్ మినిస్టర్ ముగ్గురు బిలీవర్సే వాళ్ళు ముగ్గురు కలిసి అక్కడ ఏదో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేశారు అనే దానికి అప్పుడు బీజేపీ లైన్ లో ఫాలో అవుతూ అందరం మేము ఉన్నాము. రామ్మోహన్ నాయుడు గారు మొత్తం టోటల్ టీడీపీ కుటుంబం మొత్తం ఒక 2000 మంది వరకు ఉన్నప్పుడు లోపల మీటింగ్ జరిగినప్పుడు క్రైస్తత్వం గురించి బాబు గారు మాట్లాడినప్పుడు నేను ఊరికనే ఉండొచ్చు కదా, వెనకాల వాళ్ళు నన్ను గెలికారు, నువ్వు మాట్లాడు దివ్య, నువ్వు ధైర్యంగా చెప్పు అని అన్నారు. మనకేం తెలుసు, అలా చెప్పకూడదంట, ఆయనకు ఉన్నది ఉన్నట్టు లోపలికి వెళ్ళి సపరేట్ గా చెప్పాలంటే. నేను గబుక్కుని మైక్ తీసుకుని, సార్ ఒక వ్యక్తి కోసం ఒక వ్యవస్థను ఎట్లా అంటారండి, ఇంటికి ఒకడు ఉన్నాడు క్రైస్తవుడు, ఆ ఓటింగ్ అంతా మనకు వద్దా అని చెప్పని నేను మాట్లాడేశాను. కూర్చో మైక్ తీసుకోండి అనేసారు పెద్ద ఆయన. కానీ తర్వాత అక్కడ ఉన్న 300 మంది నాకు ఫోన్ చేసి, నక్కా ఆనందబాబు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు శభాష్ దివ్యవాణి, మేము చెప్పాలనుకున్నది నువ్వు చెప్పలేకపోయాము, నువ్వు చెప్పామమ్మా అన్నారు. ఏమండి నాకు భయం వేస్తుందండి, నేను ఏదో చెప్పేశాను, ఆ మొక్కేదో ఆయన దగ్గర చెప్పొచ్చు కదా మీరు అని అన్నారు. అదేదో ఆ మొక్కేదో అమ్మాయి కొత్త అమ్మాయి అండి, ఒకవేళ ఏదో పాపం తెలియక అందేమో, కానీ తను చెప్పింది నిజం, మనం దీని సార్. ఆ తర్వాత క్రిస్టియన్స్ మొత్తం రోడ్డు మీదకి వచ్చేసారండి. మీరు కావాలంటే ఆ టైము డేటు మీకు ఇస్తాను చూసుకోండి. అందరూ నాకు ఫోన్ చేసి, నువ్వు బిలీవర్ కదా దివ్యవాణి, నువ్వు చెప్పకుండా ఏంటని నా మీద పడ్డారు. ఫస్ట్ టైం ప్రార్థనతో కూడినటువంటి మీటింగు టీడీపీ పార్టీ ఆఫీస్ లో బాబు గారు నాకు ఎల్లో చేశారండి. నిజంగా దేవుడు ఎప్పుడు ఆయన సన్నిధిలో ఆయన రాజ్యంలో ఆయన ఉండాలని నేను మనస్ఫూర్తి ఉంటారు ఆయన. ఎందుకంటే ఆయన అంత నిస్వార్థమైన మనిషి. రాజకీయం అంటే తప్పదు, అప్పట్లో వెనకాలంటే సవ్యసాచులాగా బాణాలు వేసుకునే వాళ్ళు, ఉఫ్ అంటే యుద్ధాలు అవి. కానీ ఇప్పుడు ఏంటి, యుక్తి మీద ప్లాన్ కి పై ప్లాన్ వేసుకొని కొట్టుకుంటా పోతే నవేడేస్ రాజకీయాలు. సో ఇటువంటి టైంలో బాబు గారిని నేను అక్కడెక్కడ నేను అనను. దానికి ఆ మహాసేన రాజేష్ అనే ఆయన కూడాను మొన్నటి వరకు బైబిల్ పట్టుకొని తిరిగింది దివ్యవాణి అది అన్నప్పుడు ఫస్ట్ ఆయన నంబర్ ఇవ్వడం, ఆయన నంబర్కి నేను ఫోన్ చేశాను, నేను నీకు ఆన్సర్ చెప్తాను, నేను ఎక్కడ ఎందుకు నేను మాట్లాడనే దానికి అని చెప్పని. అప్పటి వరకు నేను అటువంటి వ్యక్తి ఉండాలని కూడా నిస్వార్థంతో చెప్పిండానండి. ఈవెన్ బాబు గారు నాకు ఏమంటారు, నాకు ఇప్పుడు నాకు ఇచ్చిన పోస్ట్ అండి, ఇది మన ప్రెస్ మీట్స్ అది పెట్టేది టక్కన రావట్లేదు, దాన్ని స్టేట్ ఇంటర్నేషనల్ వైజ్ గా మనది మీడియా కోఆర్డినేటర్ కాదండి, అధికార ప్రతినిధి, జాతీయ అధికార ప్రతినిధి వస్తారన్నప్పుడు కూడా నాకు వద్దు సార్, నేను హిందీ మాట్లాడగలను లేదని చెప్పని నాకు బాబు గారిని అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని హృదయంలో పెట్టుకుని ఏ కొద్దులకు పెట్టిన పర్సన్ కి కూడా ఇవ్వడానికి నాకు వద్దండి అని చెప్తే అందరూ ఇలా తలకాయ కొట్టుకున్నారు. జ్యోత్స్న అని, జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ మనసులో ఉన్నారా? మీరు ఆమె పాతవి చూడండి, టీడీపీలోకి రాకముందు నేను అసలు ఆమె ఉంటే కోపం వచ్చేది. అప్పుడు నాకు ఎవరి బాబు గారిని పట్టుకుని ఇలా మాట్లాడుతుంది అని చెప్పని. తర్వాత ఆమె టీడీపీలో చేరింది, అప్పుడు తనకి ఇవ్వమని నేను చెప్పానండి. ఎందుకంటే అందరు నీకేమైనా బుద్ధి ఉందా, నువ్వు పోయి హిందీలో మిమ్మల్ని అడిగితే ఇంకోళ్ళకి ఆమెకి ఇవ్వండి అని నేను చెప్పానండి. బాలకృష్ణ గారి దగ్గరకు కూడా ఆమె నేను వెళ్ళాను. మీకు లభించింది ప్రతిదీ ఇంకోళ్ళకి మీరు అప్పచెప్పడం మీకు అలవాటు. అట్లా ఇది ఎక్కడో గుచ్చుకుంది నాకు. మేబీ అంటే మనము యుద్ధం చేయటం రాకపోవటము. అండ్ నేను ఎప్పుడు కూడానండి, మీరు రాజకీయాలకు సూట్ అవుతారని అనుకుంటున్నారా? మీరు సినిమా ఇండస్ట్రీకే సూట్ అవ్వలేదు? అవుతాను కాదు, ఇప్పటికైనా కొంచెం ఏమో పెద్ద లీడర్ కాకపోవచ్చు నాగేంద్ర గారు. నాకన్నా టీడీపీలో ముందు పనిచేసిన లేడీస్ చాలా మంది ఉన్నారు, నా తర్వాత చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే నేను పేర్లు చెప్పడం మరి ఎంతవరకు తెలియదు కానీ ఇప్పుడున్నటువంటి నాగబాబు గారు కూడా అన్నారు, దివ్యవాణి అంటే ఒక బ్రాండ్ అమ్మా అని అన్నారు. ఇప్పటికీ కూడాను అనేక మంది దివ్యవాణి ఏ తప్పు చేయకుండా పార్టీ నుంచి బయటకు వచ్చింది అనేది. ఇంకొకటి ఎవరైనా ముఖ్యమంత్రి కలిసారా మీరు? కలవలేదు కానీ దేవుడు కలవటానికి అవకాశం ఇచ్చారు. ఆయన్ని జైల్లో వేసినప్పుడు నేను భలే బాధపడ్డానండి. ఏచి సార్కు అన్నం పెట్టే మాణిక్యం గారిని మీరు అనగండి. నేను అప్పుడు ఆయన మన అచ్చెన్నాయుడు గారికి కూడా నేను కాల్ చేశాను. ఆయన రాజమండ్రిలో అమ్మ ఉన్నప్పుడు భవానీ గారికి, ఆదిరెడ్డి భవానీ గారికి కాల్ చేస్తే ఆమె ఫస్ట్ బాగా మాట్లాడారు.
దివ్యవాణి గారు అయ్యో మీకేంటమ్మా రండి, మీరు కుటుంబంలో ఒక వ్యక్తిలాగా మీరు రండి సార్ని కలవటానికి అని చెప్పని. ఏం ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినాయో నాకు తెలియదు. అంటే భువనేశ్వరి గారు కానీ లోకేష్ గారు కానీ అలా చేయరండి. నాకు లోకేష్ గారి ఇన్సిడెంట్ నాకు కళ్ళల్లో అలా ఉండిందనమాట. ఆ లోకేష్ గారు తన తండ్రి అరెస్ట్ అనగానే అసలు వెనక్కి 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 వెళ్ళిపోయి నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోయి నా కళ్ళల్లో అలా ఉండిపోయింది. ఎందుకంటే ఆయన నాకు ప్రాణభిక్ష పెట్టాడండి. నాకు కరోనా వచ్చిన టైంలో కాక్టైల్ అనే ఇంజెక్షన్ 1.5 lakh రూపీ అండి. అది యుఎస్ఏ నుంచి బసవతారక హాస్పిటల్లో ఆయన చేయించే అమ్మకి సపరేట్గా మీరు ట్రీట్మెంట్ తీసుకోండి, కేర్ తీసుకోండి అని చెప్పని 2 ఇంజెక్షన్స్ నాకు అంబికా కృష్ణ గారు చెప్పారు. సార్ నాకు బ్రీతింగ్ అవటం లేదు, నా పిల్లలకి తల్లి ఉండాలండి నేను, ఎందుకంటే నాకున్న ఆ వీక్నెస్ ఏంటో నాకు తెలుసండి నా హెల్త్ కండిషన్ బట్టి. అంటే పాపం ఎమ్మటే ఆయన చెప్పటము, మిడ్ నైట్ ఒక చిన్న మెసేజ్కి నాకు కాల్ చేశారు లోకేష్ గారు. సార్ నా పరిస్థితి ఇదండి, ఎక్కడ ఇంజెక్షన్ దొరకట్లేదు అంటే యుఎస్ఏలో ఉన్న లోకేష్, ఆ డాక్టర్ గారి పేరు కూడా లోకేషే, ఆయనని నాకు కనెక్ట్ చేసి మెడిసిన్స్ అమ్మకి మీరు సజెషన్ చేయండి అని. నిజంగా టీడీపీ పార్టీలోనూ ఉండటం చాలా అదృష్టం అండి. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినాక మిగతా పార్టీలు ఎట్లా ఉంటాయి అంటే, నేను వాళ్ళని కించపరచట్లేదు కానీ అంత కేర్ తీసుకుంటారు కష్టపడి పనిచేసే వాళ్ళకి. కాకపోతే నన్ను తొక్కుతున్నారు అని ఆయన దగ్గర రాంగ్ గైడెన్స్ ఏం తీసుకెళ్లారని నేను విన్నానంటే, ఈమె జగన్ కోవట్టు, అందుకే క్రైస్తత్వం గురించి ఇలా మాట్లాడుతుంది అని చెప్పని రాంగ్ గైడెన్స్ తీసుకువెళ్ళారు. అవును, అది అందరి మీద జరిగిందండి. అది జగన్ గారు దాన్ని చాలా గొప్పగా, నేను జగన్ కోవట్ అయితే మరి పార్టీ ఇన్ని రోజులైంది, 3 ఏళ్ళు నేను 3 years పనిచేసి 2 years నేను వెళ్ళిపోయి జాయిన్ అవ్వాలిగా, ఎందుకు నేను జాయిన్ అవ్వలేదు? ఇప్పటికీ కూడా అప్పట్లో ఆయన బీజేపీకి వ్యతిరేకతగా ఉన్నారు. బీజేపీ నుంచి అన్ని మీడియాలో నేనేం అబద్ధం చెప్పట్లేదు. నన్ను అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఆయన పిలిపించారు నన్ను. ఇక్కడ ఈటల గారు కలిసాము, మాట్లాడాము. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లోకి రావడం అన్నది మీ భవిష్యత్తు ప్రణాళిక ఏది మైండ్ లో పెట్టుకుని వచ్చారండి? అంటే నేను కాంగ్రెస్ చూస్ చేసుకోవటానికి కారణం ఏంటంటేనండి, ఏపీలో నేను బాబు గారి దగ్గర ఒక నిస్వార్థంగా పనిచేశాను. నేను ఆయన దగ్గర వర్క్ అంటే ఎట్లా డెడికేట్ మైండ్, ఆ వయసులో ఏంటనేది చెప్పాను కదా. నేను ఒక పనిలో దిగానంటే పరిపూర్ణంగా. కరోనా టైంలో కూడా మాకు ఏ సౌకర్యం ఉన్నా లేకపోయినా నేను వెళ్ళి వర్క్ చేయటము, సబ్జెక్టు మనం ఊరుకునే ఓటేసి ఊరుకుంటాము, ఇంత ఉందా లోపల రాజకీయం, ఒక ప్రజలకి ఒక వ్యవస్థ అనేది ఇట్లా ఉంటుంది అనేది నాకు ఒక అవగాహన వచ్చేసింది. సో నన్ను కొంచెం అవమానపరిచారు అక్కడ. సో అందరూ అదే అన్నారు, అవమానాలు ఓర్చుకుంటేనే కదా నువ్వు పైకి వస్తావు ఎలా అని చెప్పని. కొద్దిగా మనం సున్నితంగా పెరిగిన వాళ్ళం, డివోషనల్ గా కనెక్ట్ అయ్యాను, ఇండస్ట్రీలో కూడాను నాకంటూ ఒక కట్టుబాట్లతో వచ్చాను. సడన్ గా అది నేను కొద్దిగా నాకు మనసుకు నొప్పించింది, డైరెక్ట్ గా చెప్పేశాను, బాధ అనిపించి. చాలా ఇబ్బంది పెట్టారు నన్ను, చాలా ఇబ్బంది పెట్టారు. బాబు గారికి మనస్సాక్షి కలిగిన వ్యక్తి, ఆయనకి అన్నీ తెలుసండి. ఈవెన్ ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయనకి భోజనం పెడతారు మాణిక్యం అన్న అని, ఆయనకి కాల్ చేశాను నేను. అన్నా మనసు ఊరుకోవట్లేదన్నా, పెద్ద ఆయన ఎట్లున్నారంటే ధైర్యంగా ఉన్నారమ్మా, అన్నా నువ్వు క్యారేజ్ ఎక్కడ పెడతావన్నా అని అడిగేదాన్ని. అడిగితే అక్కడ వాళ్ళు చెకింగ్ చేస్తారమ్మా ఫుడ్ అంతంటే, అన్నా మళ్ళీ ఆయన ఫుడ్లో ఏమైనా కలిపితే ఆయన ఉండకూడదని చెప్పని ఇలా నేను అమాయకంగా అన్నని క్వశ్చన్ చేసి, లేదమ్మా అన్ని సీసీ కెమెరాలు ఉంటాయమ్మా, నేను చెప్పేది అబద్ధమో నిజమా ఆ వినే ఇప్పుడు మాణిక్యం గారంటే ఆయనకి తెలుస్తుందండి. అలా ఆయనని రిలీజ్ అయినప్పుడు అమ్మ వచ్చాడని నేను అనుకున్నాను, దేవా ఆయన ఒంటరితనాన్ని నువ్వు కలిగించావు, నవ్వు ఆయనకి ఇంకా విలువ తెలుస్తుంది, రాజకీయ విలువ ఏంటి, ప్రతి ఒక్కళ్ళు ఎవరిష్టానికి వాళ్ళు మాట్లాడతాడు, ఆయన సరి లేడనో లేకపోతే సంథింగ్ ఆయన గురించి కూడా నెగిటివ్ గా మాట్లాడతారు. కానీ ఈజ్ గ్రేట్ లీడర్. ఆయన దగ్గర నేను చూశాను, ఆయనకి దగ్గరుండి చూసిన మనిషి నేను. కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ఆయన. ఇప్పుడు ఆయన శిష్యుడే కదా రేవంత్ రెడ్డి గారు, శిష్యుడు అన్న వాళ్ళు మరి కొలీగ్స్ ఏదంటే మరి ఏమండి ఇప్పుడు ఒకటండి, నా కడుపునే 2 పిల్లలు పుడతారు, 2 ఒకటేలాగా ఉంటారా? ఉండరుగా. మరి వాళ్ళే లేనప్పుడు కలిసి పనిచేసిన వాళ్ళు ఎట్లా ఉంటారా? ఎవరి దృక్పథాలు వాళ్ళవి, ఎవరి భావాలు వాళ్ళవి. నేను కాంగ్రెస్ చూస్ చేసుకునేటప్పుడు రేవంత్ గారు సీఎం రేస్ లో ఉన్నారు అని ఉంది, కానీ మొన్నటి వరకు కూడా ఎవరు సీఎం అవుతారు అనేది కాంగ్రెస్ ఇది మహాసముద్రం. సో ఎవరికి ఎప్పుడు ఏ పోస్టులు రావచ్చు పోవచ్చు, కానీ రేవంత్ గారు చిచ్చరపిడుగు, గట్టిగుడు, చిచ్చరపిడుగు, నా సమర్థుడు. లేకపోతే కాంగ్రెస్ ఎక్కడుందో కూడా తెలియని చోట టిఆర్ఎస్ లాంటి ఒక చాలా బలమైన వ్యవస్థని
కూల్చేసి ఆయన ముఖ్యమంత్రి అవడం అన్నది మాత్రం అది సామాన్యమైన విషయం. ఆయన తీసుకుని ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ఎంత అభివృద్ధి ఉన్నటువంటి దీంట్లో కూడాను ఎన్ని అప్పులు ఉన్నాయి. సో రేవంత్ గారు ఆయన ధైర్యంతో వాటన్నిటి చోటుకొని ఇచ్చిన పథకాలు నెరవేరుస్తూ ఈవెన్ ఇప్పుడు హైడ్రాను కూడా అందరూ నెగిటివ్ గా చూపిస్తున్నారు. కానీ నేను మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నాగేంద్ర గారు. నేను మొన్న ఫిష్ మార్కెట్కి వెళ్ళాను. జనరల్ గా నాకు ఏంటంటే ఏమన్నా కూడా ముక్కుకి మాస్క్ గుడ్డ పెట్టుకుంటారు, నేనని ఎవరు తెలీదు, నా వస్తువులు నేనే తీసుకోవాలి, దగ్గరుండి నేనే క్లీనింగ్ అంతా చేయించాలి. సరే ఊరు నుంచి ఎవరో రేపు ఎక్కడైనా కొంచెం మీలాగా మాస్క్ కనిపిస్తే ఇది చూసిన వాళ్ళు దివ్యవాణి గారు వచ్చింది తప్పే ఉందండి. నేను కూడా ఒక గృహిణే కదా, నేను కూడా ఒక సామాన్య. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి పల్లెలోకి వెళ్ళిపోతున్నారు, అక్కడ భీముల నాయక్ అంటున్నాడు, ఏంది జనాల నాయక్ అంటున్నాడు. అలా ఆయన వద్దని కూడా చెప్పారు. మీరు నేను కనిపించినప్పుడల్లా నా సినిమా పేర్లు గట్ట చెప్పొద్దు మీరు అని కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఆయన అభిమానులకి. అంటే ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీలో మీకు ఇప్పుడు సజీవగానే ఉందా? మీ సజీవ్గా మీన్స్ నేనంటే నాకు అప్పుడు స్టార్ క్యాంపెయినర్ గా వేశారు అండ్ ఎలక్షన్ మానిటరింగ్ కమిటీ వేశారు. కానీ నేను పనిచేసే స్థాయికి వితౌట్ రిజిగ్నేషన్ మేము వర్క్ చేయలేమండి. మాకంటూ ఒక గుర్తింపు ఇచ్చి ఈ పని అప్పగిస్తే దానికి 100 వేయింతల ప్రతిఫలాన్ని తీసుకురాగలం. అది రేవంత్ రెడ్డి గారికి రీచ్ అయిందా? మేబీ అవ్వకుండా ఎలా ఉంటదండి. ఆయన ఎక్కడెక్కడ మీరు కలిసి చెప్పారా నాకు పోస్ట్ ఇవ్వండి చేయడానికి? లేదండి, ఇంతవరకు ఆయన అపాయింట్మెంట్ కి నేను 5 times ట్రై చేశాను. నాకైతే అపాయింట్మెంట్ దొరకలేదు. బట్టి గారిని కలిశాను నేను. కారణం ఏంటని నాకు తెలియదు. మరి ఆ టీడీపీ బ్రాండ్ ఇక్కడ పడుతుందా అనేది నాకైతే తెలియదు. బయట మొన్న మహేష్ గారిని వాళ్ళని కలిసినప్పుడు మాత్రం లేదమ్మా మీకు ఒక ఆలోచన. ఇంకొకటి కూడా ఏంటంటే మనకి 10 సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అఫ్ కోర్స్ మన ప్రెజెంటేషనే. కాకపోతే ఇప్పుడు హైడ్రా అనే దానికి నేను వాళ్ళకి విడమర్చి చెప్పాను. నేను ఊరినే అడిగాను, అప్పుడు బాగా కూల్ చేస్తా ఉన్నారు. ఏంటమ్మా ఏంటి నెక్స్ట్ ఎట్లా ఉందంటే వాళ్ళ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేను అన్నాను, ఇప్పుడు ఇదంతా ఉంది, గట్టిగా 10 రోజులు వర్షం కొట్టింది అనుకో, ఒక 20 రోజులు వర్షం కొట్టింది అనుకో, ఫ్లాట్లో ఉన్నోళ్ళు బాగానే ఉంటారు, నీ పరిస్థితి ఏంటి అని అడిగాను. ఏముందమ్మా అన్ని కొట్టుకుపోతా ఉంటాయి, మునిగిపోతా ఉంటాయి అని అంది. అవన్నీ ఆపటానికే హైడ్రా. ఈ రోజు అంటే అది చాలా మేజర్ పాలసీ అండి హైడ్రా అన్నది. స్టార్ట్ అవడమే హైడ్రా ఇంప్లిమెంటేషనే కూలగొట్టిడాలతో ప్రారంభం అవగానే భయం పడ్డారు. కూలగొట్టడాలతో ప్రారంభమైంది, లేకపోతే పాలసీ అది ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ అదేనండి. ఇప్పుడు దాని పాలసీ ఎన్ని గట్స్ ఉండాలి, ఆయనకి ఎంత ధైర్యం ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ప్రజలకి ఒక అవగాహన తీసుకురావాలి. అరే బాబు ఇది ఎందుకు చేశాము, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఇప్పుడు ఆయనకి ఇల్లు కట్టిస్తున్నారు. అట్లనే దానివల్ల సడన్ గా ఏమైపోయింది, ఇప్పుడు శుభ్రంగా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అందరూ కూడా స్థలాలు హ్యాపీగా కొనుక్కోవచ్చు, తక్కువలో కొనుక్కోవచ్చు. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత రేట్లు ఎప్పటికైనా పెరుగుతానే ఉంటాయి. కాబట్టి దీనిని మంచి దృక్పథంతో అపోజిషన్ ఏం చేస్తుందంటే దీన్ని పెద్ద బూచిలాగా చూపిస్తుంది. కానీ దీనివల్ల ఎంత లాభం, రేపు మన జనరేషన్స్ నిజంగా మీరు మొన్న అప్పుడు అటు సైడ్ అంతా వర్షాలు వచ్చినప్పుడు చాలా మంది ప్రముఖుల కార్లని కూడా కొట్టుకుపోయినాయి. అసలు ఇప్పుడు ప్రకృతి ముందు ప్రముఖులు ఎవరమ్మా అని నేను అనేది. ఎందువలన ఆ చెరువుల దగ్గర నిర్మాణాలు జరగటం వలన పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో కూడా నీళ్లు వచ్చేసినాయి. ఈ రోజు ఈ జాగ్రత్తలు మనం తీసుకోకపోతే, ప్రజలకు అవగాహన మనం కలిగించకపోతే, రేపు ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత మన జనరేషన్స్ పరిస్థితి ఏంటి? రాను రాను ట్రాఫిక్ ఎక్కువైపోతుంది కదండి, రాను రాను పొల్యూషన్ పెరిగిపోతుంది, జనాభా పెరిగిపోతుంది, డే బై డే ఇంప్రూవ్ అవుతున్నప్పుడు. సో ఆయన తీసుకున్నటువంటి గట్స్ అయిన నిర్ణయాన్ని, అంటే ఆయనకంటూ ఆయన చేసిన ప్రతి పని వెనకాతలో ఒక విజన్ ఉందండి. దాన్ని ఏమి అంటే అంతే, ఎవరికి ఉండే పెర్స్పెక్టివ్ వాళ్ళది, ఎవరి విజన్ వాళ్ళది. దాని తాలూకా మంచి చెడ్డలు అన్నది కాలం అంతే. ఇప్పుడు ఆయనకి నమ్మి అప్పగించారు, కాలం నిర్ణయిస్తుంది. దాని మంచి ఏంటనేది రేపు నెక్స్ట్ జనరేషన్స్ కూడా అనుకుంటారు, అరే ఈ లీడర్ ఉన్నప్పుడు ఇట్లా చేశాడే అని. దానికి పర్యవసానంగా కాకపోతే నాకు కూడా కొంత అనిపించింది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకి అవగాహన కల్పించి మనం చేసుంటే ఈ కొద్దిగా వెంట్రుక వాసి తప్పు కూడా ఉండేది కాదు. అలానే సలహాలు ఇచ్చేవాళ్ళు అనేకులు ఉండటం మేలు. ఇప్పుడు అదే నేను ఉన్నాను అనుకోండి, రేవంత్ రెడ్డి గారు నన్ను అపార్థం చేసుకున్నా కూడా నాకు పర్వాలేదు.
సార్ ఇట్లా ఉంటే బాగుండేది కదా అని చెప్పేస్తాను. నా స్వభావం అది. మీరు అక్కడి నుంచి ఈ స్వభావం వల్లే కదా అసలు ముందు అక్కడి నుంచి బయటికి రావాల్సి వచ్చింది. బయటికి రావాల్సి వచ్చినా కూడా తర్వాత నిజాలు ఏంటో ఆయన గ్రహించుకోలేని పెద్ద వ్యక్తి కాదు, చిన్న వ్యక్తి కాదు ఆయన. సారీ, అంత చిన్న వ్యవస్థ కదా, అంత ట్రాన్స్మిట్ అయిపోతాయి ఆయన నోటిఫికేషన్. ఎందుకని చెప్తున్నానంటేనండి, మనుషులు నన్ను కలవనివ్వకపోయినా నేను దేవుడు నమ్ముకొని వెళ్తున్న దాన్ని. రామోజీరావు గారు చనిపోయినప్పుడు నేను అనుకోకుండా అక్కడికి వెళ్ళటం, బోయపాటి గారు అందరూ ఉన్నారు. ఫస్ట్ టైం అనమాట పార్టీ నుంచి నేను బయటకు వచ్చేసినాక సార్ని మళ్ళీ నేను చూడటం అనమాట. ఆయన అలా అలా మాట్లాడుతూ శైలజ గారు తన చూసి నన్ను చూసి గబక్కని ఇలా అన్నారు. అది చూడగానే నమస్తే సార్ అన్నాను. అంటే నమస్కారం అమ్మా అన్నారు. ఆ కళల్లో ఆ ప్రేమ నేను మొన్న మీరే సాక్ష్యం జస్ట్ ఎంటర్ అయ్యాను, అమ్మ వస్తా ఉన్నారు చూసాను. సో అది ప్రేమ అంతే. ఏ పార్టీలో మనం ఉంటామని బాండేజ్ అది ఏంటంటే, ఇప్పుడు లోకేష్ గారు కూడా గబక్కన దివ్య అని ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక మనసు ఉంది, వాళ్ళకి తెలుసు. కాబట్టి నేను ఎప్పుడు అంత కనెక్టివ్ అయి వర్క్ చేస్తానండి. వాళ్ళు ఎవరు నాకు శత్రువులు కాదు, టీడీపీలో ఉన్న వాళ్ళు ఎవరు నాకు శత్రువులు కాదు, ఈవెన్ నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా నాకు శత్రువులు కాదు. కానీ వాళ్ళ స్వభావం అది నేను ఇమ్మడలేకపోయాను అంతేలేండి. అంతే. ఇప్పుడు ఎంతో మంది జగనన్న నా గుండె జగనన్న అంటుందని అసెంబ్లీలో చెప్పిన వాళ్ళకి ఈరోజు బాబు గారి దగ్గర స్థానం లేదా? నేనేం అంత ద్రోహం చేయలేదు, నేనేం అంత తప్పు చేయలేదు కదా. లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఒక్క మాట అన్నట్టు నాకు చూపించండి, ఒక్క మాట నేను వాళ్ళు అన్నట్టు చూపించండి. ఎక్కడ నేను వాళ్ళన్నది కింద ఉన్నది పరిస్థితులు చెప్పాను. చెప్పుకోకపోతే ఈ రోజు నా తర్వాత ఉన్న వాళ్ళు శుభ్రంగా ఉండగలుగుతున్నారు. అదేలేండి, ఎక్కడో అక్కడ అలాంటి సమూలమైన మార్పులు రావాలంటే. ఇంకొకటి కూడా అన్నారు నాగేంద్ర గారు, ఒక పార్టీలోంచి బయటకు వచ్చేటప్పుడు ఇంకో పార్టీతో కమిట్మెంట్ తీసుకుని ఎవరైనా బయటకు వస్తారు. ఇంకో పార్టీతో, ఇప్పుడు ఈ పార్టీ మొదటి నుంచి అలవట్లేదు కదా, రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడుకొని ప్యాకేజీలు తీసుకొని ఇక్కడ ఉండి అక్కడ తంతావని చెప్పారు. అక్కడికి వెళ్ళి కమిట్మెంట్ తీసుకొని తెలివిగా వెళ్ళారు. నువ్వేంటి పిచ్చిదానిలాగా అసలు ఎంత చక్కగా మాట్లాడతావు, ఎంత ప్రజెంటేషన్ విధానం, కొడాలి నానిని మాట్లాడటానికి అప్పట్లో అందరూ భయపడేవాళ్ళు. కానీ ఏమన్నాయి నానిగారు అని చెప్పని ఆయన చేసే పనులన్నీ కౌంటర్లు ధైర్యంగా ఇస్తున్నప్పుడు నువ్వు ఎందుకు అని అంటే నేను దాన్ని చూసుకోలేదు. అరే నన్నెందుకు నువ్వు ఇలా ఇబ్బంది పెడుతున్నావు, నేను ఇంత కష్టపడుతుంటే అలానే నేను చేశాను కానీ అని చెప్పని. అంటే ఇప్పుడు మీరు గతంలో జరిగిన పొరపాట్లు అంటే మీ వ్యక్తిగతంగా అంటే లౌక్యం తెలియపోవడం గానీ, లేకపోతే ఫ్రాంక్నెస్, టూ మచ్ ఆఫ్ ఫ్రాంక్నెస్ గానీ, అవన్నిటి నుంచి మీరు నేర్చుకున్న పాఠాలు ఏమైనా ఉన్నాయా? 100% అండి నేర్చుకున్నాను. సర్చ్ చేసుకోవాలి 100%. ఇప్పుడున్న పార్టీల్లో కూడా నువ్వు ఇలా ఉంటే ఇలా డైరెక్ట్ గా అనకూడదు, మనము ఓర్చుకోవాలి. ఎందుకంటే ప్రజలకి మనం చేరువుగా ఉండాలి అని అంటే, ఒకటి మనం గోల్ని రీచ్ అవ్వాలని అంటే ఇది ఉండాలనేది నాకు అర్థమైంది, ఒక పాఠం జీవితంలో. అలా అని ఎక్కడ అందుకని ఇక్కడ నేను ఓర్పుగా ఇంకా మనకు అవకాశం వచ్చే వరకు చూద్దాం, లేదంటే దేవుడు ఇంకొక వేలో తీసుకెళ్లిపోతాడు. చాలా థ్యాంక్స్ దివ్యవాణి గారు, చాలాసేపు చక్కగా మనసు విప్పి అన్ని విషయాలు ఎక్కడ అరమరికలు లేకుండా మా స్టూడియోలో, నిజంగా ఏదో జోక్ గా అంటుంటారు మా వాళ్ళు, కానీ మా స్టూడియోకి వచ్చి ఇన్ని విషయాలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అని అంటుంటారు ఎక్కడ ఫ్రెండ్స్ గా కూర్చున్నప్పుడు కూడా, సంప్రదాయంగా అయిపోయింది. బట్ ఇది నిజంగానే మీరు చాలా ఓపెన్ గా మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు అలా. దానివల్ల మీరేమిటో పూర్తిగా ఆవిష్కారం అవుతుంది చూసిన వాళ్ళందరికీ, అండ్ మీకు అది కొన్ని రకాలుగా హెల్ప్ కూడా అవుతుంది మీ కెరీర్. తప్పకుండా నాగేంద్ర గారు. అండ్ ఎంతో మంది జర్నలిస్ట్ తో నేను వర్క్ చేశాను, కానీ మీ అనుభవము నేనేంటని నాకు గ్రహించుకోవటానికి ఇది ఒక కనువిప్పుగా ఉంది. రియల్ గా మీ క్వశ్చన్స్ నేను ఇప్పుడు థింక్ చేస్తున్నాను, నిజమే కదా, ఓ నా స్వభావం ఇదా, నేను ఇట్లా నిజమే, నేను ఆలోచిస్తే నేను ఒకటి పట్టుకున్నానంటే దాన్ని గట్టిగా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మా తమ్ముడిది చేస్తున్నామండి, ఒక 100 acres వెంచరు. అసలు దాంట్లో ఒక్క మాట ఇచ్చి తప్పారనంటే ఎందుకు అబద్ధాలు చెప్పారు? రియల్ ఎస్టేట్ చేయాలా? మనీ విషయంలో కానీ, డాక్యుమెంట్ విషయంలో కానీ పద్ధతిగా ఉండి చేయండి. పద్ధతిగా ఉండకపోతే మూతిపళ్ళు రాలిపోతాయి. ఇప్పుడు ఇవాళ హైడ్రా వ్యవహారాలు చాలా ఉన్నాయి, 32 పళ్ళు, రెవెన్యూ రికార్డ్స్ చాలా టైట్ గా ఉన్నాయి. పూర్వం లాగా ఏది పడితే అది, ఎలా పడితే అలా మనుషులు కూడానండి. అసలు మీకు ఇంకో విషయం, రియల్ ఎస్టేట్ ఇప్పుడు చాలా హైడ్రా తర్వాత భయపడి చాలా మంది తలుపులు వేసుకుని కూర్చున్నారు ఇంట్లో. హైడ్రా వచ్చి అటువంటి టైంలో మేము గట్స్ తో చాలా మేము
ఒక దృక్పథంతో చేస్తున్నాము. తప్పకుండా మీరు కూడా రావాలి, తప్పకుండా దేవుడు దాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నామండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీ కార్యక్రమాలు మీరు మళ్ళీ సినిమాల్లోకి రావాలి, రాజకీయాల్లో కూడా మీరు బాగా షైన్ అవ్వాలి, మీ వ్యాపారాలన్నీ కూడా బాగుండాలని చెప్పి మా హిట్ టీవీ తరఫున, మా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకుల తరఫున కూడా, నా తరఫున కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మీ టీంకి, ప్రేక్షకులందరికీ కూడాను 2025 మనందరికీ ఒక విక్టరీగా ఇరు రాష్ట్రాలలో తెలుగు అండ్ మరి ముఖ్యంగా అగ్రరాజ్యంలో ఉన్నటువంటి మన ఆంధ్ర బిడ్డలు అల్లాడిపోతున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం లాగా ఎలా ఉంటుందని దేవుడు ఆయన హృదయాన్ని కూడా ముట్టుకోవాలని, మన బిడ్డలందరికీ మంచి జాబ్స్ తో వాళ్ళ దృక్పథాలు, ఆశయాలు నేరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ మీకు కూడా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది ఈ మంచి నటి, మంచి మనిషి, మంచి రాజకీయ నాయకురాలు. బట్ ఇన్ని మంచులు ఈ ప్రపంచానికి చాలా కష్టమైన విషయాలు అవి. వాటన్నిటినీ ఆవిడ నమ్మిన ఆ భగవంతుడి రూపంలో ఆవిడ ముందు వాటన్నిటిని అధిగమించి ముందుకెళ్లాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ వాచింగ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.